impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, ద మిస్టరీ ఆఫ్ ఎ సన్ ఆఫ్ గాడ్ సఫరింగ్. దేవుని కుమారుని బాధల రహస్యం. అంటే దేవుని కుమారులు అంటే నువ్వే. దేవుని కుమారుల బాధల రహస్యము, ద మిస్టరీ ఆఫ్ ఎ సన్ ఆఫ్ గాడ్స్ సఫరింగ్. దేవుని కుమారులమైన ఎందుకు ఈ బాధలు? ఈ బాధల వెనక రహస్యమేమి? ఎంతమంది దేవుని కుమారులు ఇక్కడ? ఆడపిల్లలు అంత కుమారులే. దేవునికి ఎవరు కుమార్తెలు ఉండరంట. అందరిని ఆయన కుమారులు అంటాడు. ఆయన అందరినీ కుమారులని చూస్తున్నాడు. హల్లెలూయా. ద మిస్టరీ ఆఫ్ ఎ సన్స్ ఆఫ్ గాడ్స్ సఫరింగ్. దేవుని కుమారులై ఉన్న ఎందుకు బాధలు, ఎందుకు ఇంకా కష్టాలు, ఎందుకు ఇంకా సమస్యలు? వాటి రహస్యం, దీని వెనకుండే రహస్యం ఏమిటి? చలో లెట్స్ గో టు ద వర్డ్. ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు దేవుని కుమారులమైనా మనకు బాధలు ఉన్నాయంటారు? ఎంతమంది దేవుని కుమారులు? ఏదో ఒక అప్పు, ఏదో ఒక రోగం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము, ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు, లేనిపోని చాడీలు చెప్తారు, లేకపోతే నీ మీద ఏదో అభాండం వేస్తారు, నీ మీద ఒక నేరం మోపుతారు, లేకపోతే నిన్ను ఏదో ఒక రకంగా ఇరికించాలని చూస్తారు, ఇబ్బంది పెట్టాలని చూస్తారు. దాటుకున్నామంటే పిల్లలదో, భార్యదో, భర్తదో, అల్లుడి నుంచో, కోడల నుంచో ఏదో ఒక కష్టం, ఏదో ఒకటి. ఇది తీరేలోపే మనం ఇచ్చిన డబ్బులు ఇచ్చినోడు వాడు ఇవ్వడు. లేదు ఇది తీరిపోయిందంటే ఎవడో ఒకడు పోతాడు ఇంట్లో. అబ్బా పోయినాడు, అదొక 6 నెలలు, సంవత్సరం, మళ్ళా పిల్లలకి బాగుండదు, ఏదో ఒకటి. అయితే ఒక శరీరంలోకి ఒక జీవితకాలం ఉండే ఒక షుగర్, రోజు మందులు వేసుకోవాలా, పొద్దున్న లేసాంచి మందులు కోవాలా, ఇది వేసుకున్నామా, అది వేసుకున్నామా, దాన్ని వేసుకో, దీన్ని వేసుకో, బతికినన్నా అలా మందులు వేసుకో, B12 తగ్గింది, డి విటమిన్ తగ్గింది, ఇది తగ్గింది, ఏదో ఒకటి తగ్గుతూ ఉంటుంది. దానికి ఏం పనే పాట, ఏదో ఒకటి తగ్గేదే. అది తిను, ఇది తిను, ప్రోటీన్ తిను, అవి తగ్గి ఇవి తగ్గి, ఫైబర్ తిను, అది తిను, ఇది తిను, చక్కెర తినాకు. ఈ మధ్య కొత్తగా గడ్డి తినమంటున్నారు, తెలుసా మీకు? అది ఎంతమందికి తెలుసు? గడ్డి తినమని. నిజం, నేను చెప్పేది గడ్డి తినమంటే మీరు వేరేలాగా అనుకున్నారు. వీట్ గ్రాస్. పొద్దున్న లేస్తానే అంత కట్ చేసుకొని మిక్సీలో తిప్పి అంత ఒక లోటాడు ఒక గోధుమ గడ్డి గంజి తాగితే తల్లి పాల వంటి శ్రేష్టమైందని చెప్తున్నారు. తెలుసా మీకు? పెద్ద పెద్ద డాక్టర్లు తల్లి పాలు ఎంత శ్రేష్టమో ఈ వీట్ గ్రాస్ అంత శ్రేష్టం అంట. చాలా వరకు అన్ని జబ్బులు తగ్గుతాయని చెప్తున్నారు. లాస్ట్కి గడ్డి కూడా తినమంటున్నారు. ఇది తినమాక, అది తినమాక, ఇది తిను, అది తిను. నేను కూడా చెప్తాను, అట్లాంటివి 100 చెప్తాను. కానీ ఇదంతా ఒక వైపు అయితే, ఇంకో వైపు మనం దేవుని కుమారులం కదా. మన కొరకు మన తండ్రి ప్రాణమిచ్చి మనల్ని పాప, శాప, మరణ, భీతి, భయ, ఓటమి నుండి, అన్ని దురాత్మల శక్తి నుండి మనల్ని విడిపించాడు కదా. అయినా ఇంకా మనల్ని ఏల్తానే ఉంటాయి, ఇంకా అవి మన మీద బలాన్ని సంతరించుకుంటానే ఉంటాయి, అవి ఇంకా మనల్ని ఎక్కడో చోట తొక్కుదామని చూస్తూనే ఉంటాయి. ఎప్పుడు మనం వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతానే ఉంటాం. ఇది ఎంత నేర్చుకున్నా ఉంటుంది. ఈ రోజుతో ఈ వాక్యం వచ్చేస్తే నాకు అంతా వచ్చింది అనుకోలే, అక్కర్లా. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్స్. ఇవి జీవితాంతం నేర్చుకుంటే ఉంటాయి. అందుకే మనం అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతామా? కాలేం. మనం ఇంపర్ఫెక్ట్, ఎప్పటికీ చచ్చేదాకా మనం పర్ఫెక్ట్ అవ్వలేము. ఏది అందం అంటే పెళ్లి కూతురు ఇదే అందం అనుకుంటుంది.
ఫుల్ మేకప్ వేస్తుంది, ఇంతకు మించిన అందం లేదనుకుంటుంది, ఇంక అందంగా ఉన్నాను అనుకొని పోయి పీటల మీద కూర్చుంటుంది. అదే ఇంకా బాగా డబ్బులు ఉన్నాడు అనుకో, ఎక్కడో పక్కన ఫారిన్ నుంచి పిలిపిస్తారు ఆ మేకప్ వేసి ఆమె వేస్తుంది. ఆమెకు వచ్చినంతలో ఇంక ఇదే అందం, ఇది పర్ఫెక్ట్ అందం ఈ అమ్మాయికి అంటుంది. ఆమెను తీసుకెళ్ళి పెడతారు. ఇంకా బాగా డబ్బులుంటే ఫ్యామిలీ అనుకో, 4-5 గంటలు, ఒక 5-6 గంటలు వేస్తారు మేకప్. ఇదే అందం అనుకుంటారు. అందం ఎప్పటిదాకా అంటే పెళ్లి పీటల దాకా వచ్చేదాకా అందమే. ఇంకా వేస్తానే ఉండదా, ఈడ రుద్దా ఆడ రుద్దా, ఈడ దుడుసా ఆడ దుడుసా, జుట్టు జరప, పౌడర్ కొట్ట, చెమటలు వస్తూ ఉంటాయి, మళ్ళా తుడుసా, మళ్ళీ అద్దా మళ్ళా కొట్ట, మళ్ళీ అద్దా మళ్ళా కొట్ట. ఎప్పటిదాకా ఇది అద్దేది కొట్టేది? పెళ్లి పీటలు ఎక్కేదాకా. ఇంకా మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కినా కూడా కొంతమంది మధ్య కొడుతున్నారు తగ్గుతోందని ఫోటోలకి. ఈ పెళ్ళి అయిపోయేదాకా, యేసయ్య రాకడొచ్చి నిన్న ఆయన వివాహం ఆడేదాకా ఈ మేకప్లు ఉంటూనే ఉంటాయి, ఈ వాక్యాలు చెప్తూనే ఉంటాం మేము. హల్లెలూయా. ఏం తప్పదు, నీకు మేకప్ అవసరం, మరి ఏం చేయాలా? రోజు మేకప్ కొడతా, ఆయన కొడతానే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఎన్నేనంటే నీ క్యాలు నువ్వు కూర్చొని కొట్టించుకోరాదా? పెళ్లి పీటలు ఎక్కి పెళ్ళి అయిపోయే వరకే. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. ఇంకెంతకాలం ఉంది? చాలా అతి కొద్ది కాలం వెళ్ళిపోతాం. ఈ వాక్యాలు ఉండవు. ఈ దేవుని కుమారుని బాధల రహస్యం అని చెప్పేవాడు కూడా ఉన్నాడు. నీకు అవసరం లేదు, బాధలే లేదు లోకానికి పోతుంటే. హల్లెలూయా. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్. ఇక్కడ మాత్రం మనం పర్ఫెక్ట్ అవ్వాలా. మనం ఇంపర్ఫెక్టే, కానీ మన చేతనైనంత మనం మేకప్ కొట్టుకొని రెడీ కావాలా. ఒకవేళ పరిశుద్ధాత్మను కూడా పంపాడు, ఆయన కూడా ఇంత కొడతాడు. ఇంకా మనము కొట్టలేనప్పుడు ఇంకా పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు, ఆయన కొంత మేకప్ చేస్తాడు. ఏది కానప్పుడు ఇక కుమారుడు తండ్రి చుట్టుకొని ఆయన కృపనిచ్చి ఫుల్ మేకప్ చేసి ఎత్తుకపోతాడు అంతే. హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతున్నదా? కానీ నువ్వు చేయాల్సింది చేయాలా. నువ్వు ఏం చేయాలా నువ్వు చేయాలా, లేకపోతే దానికి చాలా పెద్ద మూల్యం చెల్లిస్తాం. మనం చేయాల్సింది చేయకపోతే పెద్ద మూల్యం చెల్లిస్తాం. దేవునికి పిచ్చ కోపం వస్తుంది. కాదురా నేను చేయమని చెప్పింది కూడా చేయలేదే అంటాడు ఆయన. అందుకే కొందరికి కొన్ని తలాంతులు ఇస్తాడు. వీటితో ఏం చేస్తావో చేయమన్నాడంట. ఒకడేమో 5 ఇస్తే 10 చేసి ఇచ్చాడంట, ఒకడు 10 ఇస్తే 15 అన్నా చేసి ఇచ్చాడంట, ఇంకొకడు 5 ఇస్తే 5 దాచిపెట్టి అబ్బో నువ్వు మామూలుడి కాదు నీది నువ్వు తీసుకో అన్నాడంటే, తీసుకెళ్ళి నరకంలో వేసాడంట 5 లాస్ట్లో ఏం చేయను అని. దేవునికి పిచ్చ కోపం ఎప్పుడు వస్తుందంటే నీ చేతనైన పని నువ్వు చేయకపోతే. నీకు చక్కెర తినకూడదని తెలుసు కదా, ఆ చక్కెర తగ్గించకపోతే, అట్లీస్ట్ మానుకోకపోతే, పోనీ నెలకో రోజు దుమ్ము లేపు, మిగతా రోజులన్నీ మానుకోవాలా. ఆ మానుకోలేదా ఆయనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. మళ్ళా షుగర్ వచ్చిందని ఏడితే నీ జీవితాంతం చక్కెర తినకుండా చేస్తాను నేను. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ విజ్డమ్. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఈ జ్ఞానం అవసరం అన్నమాట. చూద్దాం. వై ట్రయల్స్, వై స్టిల్ సఫరింగ్ ఈవెన్ దో యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అయినా నీకు ఈ బాధలు ఎందుకు? ఈరోజు కొన్ని పరిశుద్ధాత్మ నాకు బోధించినవి, నాకు ఆయన ఇచ్చిన జ్ఞానంలో నుంచి, నాతో మాట్లాడిన మాటల్లో నుంచి నేను మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గో. గలేషియన్స్ చాప్టర్ 4:1. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యే ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. వింటున్నారా? అందరు చెప్పండి. నీవు కుమారుడవే అయినా బాలుడుగా ఉన్నావు గనుక దాసునికి నీకు పెద్ద తేడా ఉండదు. గుర్తించాల. నువ్వు వాక్యం నాకు వినడం ఇష్టం లేదు, నేను వాక్యంలో ఎదగడం ఇష్టం లేదు, దేవుడు ఏం చెప్తున్నాడో నాకు పెద్ద అవసరం లేదు అనే వ్యక్తి అనుకో, నువ్వు ఎదిగే వరకు నీకు ఈ కష్టాలు తప్పవు. చూడు, ఆ మాట చూడాల. వారసుడు అంటే కుమారుడు కదా, అన్నిటికీ కర్త అయి ఉన్నాను అంటే ఈ ఆస్తికంతా నువ్వే వారసుడవు. ఆయన వాగ్దానాలు నీవే, ఆయన ప్రవచనాలు నీవే, అన్నీ నీవే. అయినా నీకు కష్టాలు తప్పట్ల. కారణం ఏమంట? వారసుడు అన్నీ వాడివే అయ్యున్నను, వాడు బాలుడుగా ఉన్నంత కాలము వానికి దాసునికి ఏ భేదము ఉండదంట. అంటే నువ్వు ఇంకా వాక్యంలో ఎదగకుండా, నువ్వు ఇంకా బయట తిరుగుతా టైం పాస్ చేసుకొని ఏం ప్రార్థనపా అంటే నీవి ఎంటాడుతూనే ఉంటాయి. ఏం వాక్యం లేపా ఏం పోతావుతి అని ఇంకా ఇదే హార్ట్ ఉంటే, లేకపోతే ఈ వాక్యం చెప్పింది చేయడానికి నీ మనస్సు సిద్ధంగా లేకపోతే, ఇంకా చిన్నపిల్లల్లాగా నీ బిహేవియర్ ఉంటే, ఎంతమందికి నా మాట్లాడుతూ నువ్వు కొంచెం మెచ్యూర్ అవ్వాలి, రోజుకి ఎదగాల. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా మారావా? పోయిన వారానికి ఈ వారానికి ఏమన్నా మార్పు వస్తుందా?
ఇంకా అవే సాడీలు, అవే మాటలు, ఇంకా అవే బతుకు, ఇంకా అయ్యే మాటలు, ఇంకా అదే చిల్లర, ఇంకా అట్లే, ఇంకా అదే భార్యను అట్లే తిట్టుకుంటా, అయ్యే బూతులాడతా, అదే పిల్లల్ని చెప్పించుకుంటా, ఇంకా 4 కంట్రోల్ లేదు బ్రదర్, ఇంకా నేను ప్రేయర్ చేసుకోలేకపోతున్నానే. ఏమంటాడు? నీకు దాసునికి ఏం భేదం ఉండదు సార్, నువ్వు పనోడు ఇద్దరు ఒకటే. పేరుకేమో నువ్వు కొడుకు, వాడేమో పనోడు, పనోడికి నీకు ఒకటే. లేదు ఈ సంవత్సరం ఎట్లన్నా కానీ బైబిల్ చదివేసేయాల, చదువు ఈ సంవత్సరం ఉన్న చదివేస్తే అయిపోద్ది. కూర్చో, రోజుకు 1 గంట కూర్చో, అయిపోద్ది. ఒక 4 నెలలకు 5 నెలలకు అయిపోద్ది. గంట చదివితే రోజుకు 1 గంట, 3 నెలలకో 4 నెలలకు ఒకసారి అయిపోద్ది. పోనీ 6 నెలలకు అయిపోద్ది గంట చదివితే కూడా. నీకు దాసునికి, అందుకే ఎప్పుడు పనోడు తిప్పలు పడతా ఉంటాం మీ జీవితంలో. ఏంటో ఈ గుడి చాకరీ, ఈ బాధలు, ఈ కష్టాలు ఏంది అనుకుంటా ఉంటాం. మనం ఎదిగితే మనకి బాధ అనిపించదు. అందరు చెప్పండి, శ్రమలు ఉండవని కాదు, శ్రమలో సఫర్ అవ్వమనండి. అంటే మనం హాస్పిటల్లో ఒకళ్ళు ఉన్నా ఆడ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం పెళ్ళంతో, ఏంగా ఇస్తారు వాళ్ళు 3 రోజుల్లో వస్తారు ఇంటికి అని ఊరికి మాట్లాడుతూ ఉంటావు. నీకు ఆడ సఫరింగ్ ఉండదు, నువ్వు దానికి గుండా పోతూ ఉంటావు అంతే. నిన్ను మరణ భయం ఆవరించుకోదు. నువ్వు చెప్తావా ఇంపాసిబుల్, నన్ను ఎవరేం చేయలేరు, నీలో ఈ ధీమా ఉంటుంది. అందుకే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీ హృదయమునకు, నీ తలంపులకు కావలి ఉంటుందంట. వెన్ యు నో దాట్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి, నేను శ్రమలో ఉన్నాను, శ్రమలో కూడా నేను విశ్రాంతిలో ఉంటాను. నేను ఎప్పుడైతే ఎదుగుతానో, నువ్వు బాలుడుగా ఉన్నంత కాలం ఏమవుతుందంటే శ్రమ నీకు మహాకొండలా కనబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన కుమారుడి అవుతావో, ఎదుగుతావో, ఆయన కుమారుని లక్షణాలు వస్తాయో, ఎప్పుడైతే ఆ వాక్యంతో వ్యవహరించడం వస్తాదో, ఆ వాక్యంలో బతకడం వస్తాదో, ఆ వాక్య నియమాల ప్రకారం జీవించడం వస్తాదో, నీ తండ్రికి కుమారునిలాగా జీవించడం, కుమారుని వలె ప్రవర్తించడం నేర్చుకుంటావో, అప్పుడు శ్రమలన్నీ నీకు చాలా చిన్నవిగా కనబడతాయి. అందులోనే నువ్వు విశ్రాంతిగా కూడా ఉండగలుగుతావు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి చూద్దాం. లెట్స్ సీ. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? నేను బాలుడిగా ఉన్నాను కాబట్టి ఇంకా నాకు దాసునికి ఏం తేడా లేదు, నేను ఎదగాల. సరే, ఏం ఎదగాల నేర్చుకుంటూ వద్దాం. మాథ్యూ చాప్టర్ 15:6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వింటున్నారా? ఆలకించాలా? ఆచారాలు, ట్రెడిషన్, ఇంగ్లీష్లో పెట్టాను అది ఒకసారి. ఓకే, ఇన్ దిస్ వే యూ సే దే డోంట్ నీడ్ టు హానర్ their parents, and so you cancel the word of God for the sake of your own tradition. అందరు చెప్పండి, దేవుని వాక్యము నిరర్థకమవుతున్నది నీ ఆచారాల వల్ల. అంటే ఆచార మనస్సు ఉండకూడదు. ఎందుకు ఇంకా స్టిల్ దేవుని కుమారులు సఫర్ అవుతారంటే ఆచారం ఉండకూడదు. అంటే ఈరోజు మంచి దినం, ఈరోజు చెడ్డ దినం, ఈరోజు ఇది, ఈరోజు అది, లేకపోతే ఇట్లయితేనే ఆదివారం అంటేనే చర్చికి వస్తాం, ఆదివారమే మాకు సబ్బాత్ దినము, ఆదివారం అది కూడా పొద్దున పూట అయితేనే వస్తాం, సాయంత్రం పెడితే రాము. ట్రెడిషన్ అన్నమాట, మత పద్ధతి, ఇదే కరెక్ట్. కింద కూర్చోకూడదు, పైనే కూర్చోవాలి, లేకపోతే పైన కూర్చోకూడదు, కిందే కూర్చోవాలి, మోకరించే ఉండాలి, ముసుగు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, బంగారం పెట్టుకోకూడదు, గజ్జలు పెట్టుకోకూడదు, మొగుడు పెళ్ళం పక్కన కూర్చోకూడదు. ఏంటివో ఉంటాయి కొన్ని, అవన్నీ భయంకరమైనవి ఉంటాయి. ఇంకా ట్రెడిషన్స్ ఏం చేస్తాయంట చూడు, వాక్యమును నీలో నెరవేరకుండా చేసేస్తాయంట. అందరు చెప్పండి, కుమారుడు అవ్వచ్చు, ఆచారాలతో పెట్టుకున్నావా వాక్యం నెరవేరదు నీ లోపల. ఆచారాలు ఎంత చెడ్డయి చూడు. మనం అనుకుంటాం ఏముంది లేబ్బా ఆచారమే. ఆచారాలు దేవుని వాక్యాన్ని నీలో నెరవేరకుండా నిరర్థకమయ్యేలా చేస్తాయంట. ఏమి ఈడ లేదా వాక్యాలు, ఈడ చర్చీలు లేవా, ఈడ వాక్యాలు లేవా? మతం. వేర్ దెర్ ఈజ్ వర్డ్ యు హ్యావ్ టు గో దేర్. యేసయ్య వాక్యం చెప్తుంటే ఆయా పట్టణముల నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రయాణాలు చేసి వచ్చి మరీ ఆయన వాక్యాన్ని వినేవాళ్ళంట. కారణమేమి? దెర్ ఈజ్ అ వర్డ్.
అన్ని వాక్యాలు ఒకటే కాదు, మా పాస్టరే పాస్టర్ కాదు, నేనే పాస్టర్ని కాదు. అప్పుడప్పుడు నిజంగా జీవం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఆ వాక్యం కూడా వినొచ్చు, తప్పేం లేదు. కాకపోతే వివేచన ఉండాలి. ఏ వాక్యం వింటే నేను ఆశీర్వదించబడతాను అనే వివేచన ఉండాలి. మేము అందరూ తింటాం, పోతావు, అది నేను చాలా ఇబ్బంది పెడ. అదే ఆచారం అంటే, అదే మతం. మేము వాక్యం వింటున్నాం, వాక్యం విని పోయిన వాళ్ళు ఎంతో చరిత్ర దండిగుంది. ఉట్టి ప్రార్థనలు చేసి ఎత్తిపోయిన వాళ్ళ చరిత్ర దండిగుంది. మన ఇండియన్స్ చేసినంత ప్రార్థన ప్రపంచంలో ఏ దేశం చేయదంట. ఇండియన్ క్రిస్టియన్స్ చేసినంత ప్రార్థనలు ప్రపంచంలో ఎవరు చేయరంట. కానీ ఇండియన్సే ఇంకా ఎప్పటికీ డెవలప్మెంట్ కంట్రీలోనే ఉంది, ఇంకా డెవలపింగ్ కంట్రీ, ఇంకా ఎదుగుతూనే ఉంది. ఎప్పుడు ఎదుగుతుందో తెలీదు. ఇక్కడ ఏ విషయంలో కూడా పెద్దగా చేంజెస్ అయినట్లు డ్రాస్టిక్ రివైవల్ ఏమి ఇంకా ఇప్పటిదాకా రాలే, ఇంత ప్రార్థన చేసిన. కారణం ఏమంటే ఇక్కడ మతం ఎక్కువ, ట్రెడిషన్ ఎక్కువ. జీన్స్ ప్యాంట్ వేసుకొస్తే తప్పు, తెల్లంగి తెల్ల ప్యాంట్ వేసుకోవాలి అంటే ఒక మత గుంపు వచ్చి ఈ వాక్యాన్ని నిరర్ధకం చేసేస్తుందంట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి, మత గుంపు అనండి. చెప్పండి గట్టిగా, మతము. అందుకే మనము ఈ మతాన్ని ఇది పవిత్రమైంది, ఇది అపవిత్రమైంది. దేవుని చర్చిలో ఏదన్నా పెడితే మందిరంలో ఏం తిన్నా ప్రసాదం లాగా, మనకు ఏం పెట్టా గడ్డి పెట్టా మాకు ఓకే సార్, అంత తినిపోతే అదే నిన్ను లేపేస్తుంది. వింటారా? మతం. మాకు చర్చిలో అంత పెట్టా చాలు, అంత తిని ప్రసాదం. ఏం ప్రసాదం? మతం అది. అప్పుడప్పుడు దేవుడు చెప్తాడు, ఇది చేసే అంటాడు, నీకేమో అది అపవిత్రం. ఒకసారి చూద్దాం వాక్యంలోంచి. లెవిటికస్ చాప్టర్ 11 verse 44 చూద్దాం. దీంట్లోంచి రావాలా, ఈ మతంలో నుంచి సంఘం బయటకు వచ్చేయాలా. లెవిటికస్ చాప్టర్ 11 verse 44. నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద పాకు జీవరాశులలో దేనినైనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. అందరు చెప్పండి, అపవిత్రమైంది ఏది తినకూడదనండి. నేల మీద పాకేవి తినకూడదనండి. అంటే ఇవి తినకూడదు, అవి తినకూడదు. చూడండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఇవి తినకూడదు, అవి తినకూడదని ఒక నియమాల చిట్టా చెప్పాడనమాట. ఏవి తినాలా, ఏవి తినకూడదని. అదే దేవుడు. మరి ఇదే దేవుడు ఏం పెడతాడో ఒకసారి చూద్దాం. యాక్ట్స్ 10:9 అపోస్తల కార్యములు 10:9. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థనకు మిద్దె మీదకి ఎక్కెను. పేతురేమో ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు గల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. వింటున్నారా? మతం ఎట్లాంటిదంటే దేవుడే చెప్పాడు మోకరించమని అని చెప్పి నువ్వు అసలు ఫస్ట్ మోకరించలేమని ప్రార్థన మానేశావు. దేవుడే చెప్పాడు, ఇది ఇలా చెప్పాడు కదా అన్న. తగుమాత్రపు అలంకరణ, అసలు బంగారం పెట్టుకోకూడదు అసలు మనం, అది ఏదైనా అది అందులో ఇరుక్కుపోయావు. అదే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నేను బంగారు విధుల్లో నడిపిస్తానంటాడు. ఏ దేవుడైతే వద్దంటాడో అదే దేవుడు బంగారు విధుల్లో నడిపిస్తానంటాడు. నువ్వు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నీ ట్రెడిషన్లో నువ్వు మతంలో ఇరుక్కుపోయావా, నువ్వు ఇబ్బంది పడిపోతావు. ఇక్కడ ఇదే దేవుడు అంటాడు నువ్వు అపవిత్రమైనవి తినొద్దు అంటున్నాడు. అదే దేవుడు కాలం గడుస్తున్న కొలది ఇప్పుడు ఏమంటున్నాడు? పేతురుకి ఏమిచ్చాడంట? పైనుంచి ఒక దుప్పటి దించి ఆ దుప్పటి నిండా ఏమున్నాయంట? సకల విధములైన చతుష్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉన్నాయంట. మనోడు ఫుల్ ఆకలితో అన్నాడంటే పేతురు. ఏమైందో చూద్దాం 13. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. పేతురుతో చెప్తున్నాడు, ఇవన్నీ వచ్చినాయి కదా, ఆకలితో ఉన్నావు. ఇది పేతురుకి వస్తున్న కళ. వచ్చి చంపుకొని అన్ని తినేసాయి అన్నాడు. మనోడు ఫుల్ ఆకలితో ఉన్నారు. ఇంట్లో వాళ్ళేమో ఇంకా భోజనాలు రెడీ చేస్తున్నారంట. ఆ చిత్రాన్నం గిత్రాన్నం నిమ్మకాయ పిండడం కొంచెం లేట్ అయింది, కలుపుతున్నారు. ఇంకా పాపం మనోడికి అదంతా కలిపి ఆలుగడ్డ కర్రీ ఇది అవి చేసేలోపు లేట్ అయిపోయింది. మనోడు పరవశుడు అయిపోయి ఆత్మలో జమ్మని వెళ్ళిపోయాడు. ఇవి కనపడుతున్నాయి, దేవుడు ఎన్ని సంపుకొని తినేశారా అంటున్నాడు. ఏమైందో చూద్దాం 14. అయితే పేతురు వద్దు ప్రభువా,
నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది నేనెన్నడను తినలేదని చెప్పగా. ఎందుకంటే దేవుని వాక్యం బాగా ఎరిగినోడు. అమ్మో ఇట్లాంటి తినకూడదు, దేవునికి ఇష్టం లేని తినకూడదు, తప్పులు చేయకూడదు. అందరు చెప్పండి, దేవుడు చెప్పిందే రైట్. ఈరోజు రైట్ అంటాడు, రేపు తప్పు అంటాడు. ఈరోజు తప్పు అంటాడు, రేపు రైట్ అంటాడు. అందుకే ఎప్పటికప్పుడు ఆయన నుంచి వినడం నీకు రావాలా. లేదంటే నేను దేవుని కుమారుని, ఎందుకు ఇంత కష్టాల్లో ఉన్నానంటే చెప్తాడు నీకు. అప్పుడు తినద్దని చెప్పింది ఎవరు? ఆయన. ఇప్పుడు తినమంటున్నది ఎవరు? మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతారు. మళ్ళా ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. అందుకే అనుదినము దేవుని నుంచి వినే అలవాటుగానే నీకు. అందుకే నిన్న వాక్యం ఈరోజు సరిపోతుందా? మేము బోలెడు వాక్యాలు విన్నాం, మాకంతా తెలుసు, మాకు ఆ పాస్టర్ తెలుసు, ఈ పాస్టర్ తెలుసు. కాదు నాయనా, అనుదిన వాక్యము నీకు కావాలా. దేవుడు ఎందుకంటే నిన్న చెప్పింది ఈరోజు వద్దంటాడు, మళ్ళీ ఈరోజు కొత్తగా చెప్తాడు నీకు. హలో, నిన్నటిది ఇవాళకి సరిపోదు, ఇవాళది రేపు సరిపోదు, రేపు మళ్ళీ కొత్తగా ఇస్తాడు. అందుకే మన్నా ఏనాటికి ఆనాడు కురిసిందంట, మళ్ళీ దాచుకుంటే రేపటికి ఏమైందంట? పాచిపోయిందంట. దేవుని వాక్యం మన్నాతోనే పోల్చబడింది. అంటే నిన్నటిది ఇవాళకి సరిపోదు, ఇవాళది రేపు సరిపోదు, ఇవాళది ఇవాళే తినేయాలా, వేడివేడిగా తినేయాలా. హల్లెలూయా. చూడండి, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది నేను తినలేదని చెప్పగా. 15వ వచనం, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. అందరు చెప్పండి, దేవుడే అపవిత్రపరుస్తాడు, దేవుడే పవిత్రపరుస్తాడు. అపవిత్రం అన్నప్పుడు తినకూడదు, పవిత్రం అన్నప్పుడు అవే మళ్ళా తినాలా. దేవుడంట పాపులని రక్షించడానికి వచ్చానంటాడు, నీతిమంతులని చేయడానికి వచ్చానంటాడు, నేను పాపులను ఉద్ధరించడానికి వచ్చానంటాడు. మళ్ళీ అదే దేవుడు ఏమంటాడు? రాకడకు మచ్చైనను, డాగైనను, ముడతైనను, కలంకమైనను లేని సంఘం కొరకు వస్తున్నానంటాడు. ఏ కన్ఫ్యూజ్ కదా. ఆయన పాపులను నీతిమంతులుగా చేయవచ్చానంటాడు, నీ పాపమును నేను క్షమించానంటాడు, నీ దోషములను మన్నించానంటాడు. మళ్ళీ ఏం చేస్తాడంట? నీలో మచ్చ, డాగు, ముడత లేకుండా నిన్ను దుమ్ము లేపుతాడంట. అన్ని నిన్ను ఫిల్టర్ చేసి, నీలో ఏమీ లేకుండా చేసి, నీలోదంతా కరగదీసి, నిన్ను స్వచ్ఛ సువర్ణములా మార్చుకొని అప్పుడు తీసుకెళ్ళిపోతాడంట. ఎవరికైనా అర్థమైందా? అందరు చెప్పండి, ఆయన నీతిమంతునిగా చేశానంటే ఇక పవిత్రపరచడం ఆపేస్తాడని కాదు, అంతం వరకు మచ్చ, డాగు, ముడత నీలోంచి పూర్తిగా ముడతలు పోయే వరకు ఐరన్ స్టాండ్ మీద పెట్టి ఐరన్ చేస్తారనమాట. మంచి స్టీమ్ గేమ్ కొట్టి వేడి పెన మీద సింహం తిప్పుతాడు, అంతే. నలగకుండా బట్ట సూపర్గా వస్తుంది. ఎవరికైనా అర్థమైందా? అందుకే దేవుడు చెప్పేవి అర్థం చేసుకోవాలా. ఆయన మాటలు, ఆయన ఉద్దేశాలు మనకు అర్థమైతే మనము చాలా మెచ్యూర్గా వ్యవహరిస్తాం అన్నమాట. దేవుడు ఏదైనా ఒక మాట అంటున్నాడంటే దాని వెనుక చాలా అర్థం ఉంటుంది, అది గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. 16వ వచనం, ఈలాగు ముమ్మారు వినబడెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. మనోడు తినలా. ట్రెడిషన్ అందరూ అనుకుంటారు. కొంతమంది ఇలా భావిస్తాం, ట్రెడిషన్ చూడు ఎలా ఉంటుందో. నాలాంటి సేవకులకు ఉండే ట్రెడిషన్ ఏం తెలుసా? అన్ని అద్భుతాలు చేస్తే, అసలు ఇంకా మృతులను లేపి అద్భుతాలు చేస్తే జనాలు వచ్చి అందరు రక్షించబడతారు, ఊర్లు రక్షించబడతాయని. ఎంతమందికి ఉంది ఇలాంటి ఆలోచన? చెయ్యొద్దండి అమ్మా, ఉన్నోళ్ళు ఎత్తండి, నాకే ఉందంట కదా. మా పాదిరి అవన్నీ చేయలేక ఇదే ప్రార్థన చేస్తున్నాం, ఏమన్నా అవుతుందేమో చూస్తాండాం. నేను కూడా అదే అనుకుంటా మామూలుగా. కానీ నిజానికి ఈ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. జాన్ 11:43 చూద్దాం. ఇప్పుడు ట్రెడిషన్ ఎట్లా ఆపుతుంది చూడు. నేనేమనుకుంటా, ఇప్పుడు నేను ఆత్మల రక్షణకు నేనేమనుకుంటున్నాను, ఏమి నన్ను ఆపుతోంది? ఓకే, నేనేదో మృతులను లేపాలా, ఏవో అద్భుతాలు జరగాలి, చాలా గొప్పగా అయితే అప్పుడు ఈ సంఘం వృద్ధి చెందుతుంది అని నేను అనుకుంటున్నాను అనుకో. నేను కుమారుడినైనా నాకు బాధలు తప్పవు. మీరు కూడా అంతే. నేనేదో చూపించాలా, నేనేదో దేవా నా జీవితంలో ఈ అద్భుతం చూపించు, మా అమ్మ నాయన అంతా రక్షించబడతారు, మా ఊరంతా కాపాడతారు, నా మొగుడు మారుతాడు, నా పిల్లలు మారుతారు, నువ్వెవరో చూపించిన ఆయన ఏం మారరు చూడు. అందుకు ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేనంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. రా లాజరు, చనిపోయినావు, లేచిరా అంటానే లేచి వచ్చినాడు, కట్లతో లేచి వచ్చినాడు. ఇప్పుడు మొత్తం రక్షించబడాలిగా, ఇంకా ఊరంతా రక్షించబడి అసలు గోల అవ్వాలిగా, చనిపోయినాడు లేతుంటే. 45. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ చూడాలా, కొంతమంది అయితే నమ్ముకున్నారు, అనేకులే నమ్ముకున్నారంట. కానీ ఏమైందో చూద్దాం. 46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఆ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. మనం ఆయనని ఇలాగ చూచుచూ ఊరకుడి నెడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుదురు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనములను ఆక్రమించుకుందురని చెప్పిరి. 49. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని వారితో చెప్పాను. 51. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. 53. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. మనమేమనుకుంటాము? అద్భుతాలు సూచక్రియలు జరిగితే మొత్తం గుంపులు వచ్చేస్తారు, రక్షించబడతాను. లాస్ట్కు ఆ తర్వాత అద్భుతాలు చేయడానికి అద్భుతాలు చేసినోడే లేకుండా లేపేస్తారంట. అందుకే నీకు తెలియకుండా నువ్వేం చేస్తావు? ఇది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు, అది జరిగి దేవుడు ఇంకా చేయట్లేదా? చేతి లేపేస్తారా? ఒక 3 సంవత్సరాల కిందట అనుకుంటా, ఒక పెద్ద సేవకుడు మృతులను లేపితే భోజనంలో విషం పెట్టి చంపేశారు ఆయన్ని. నిజం. ఎట్లా చనిపోయాడంటే విషం పెట్టి చంపేశారంట. భోజనం ఇంటికి పిలిచారు భోజనానికి. సేవకుడు, చాలా పెద్ద సేవకుడు ఆయన సంఘం ఒక 5,000 అలా ఉండేది. 5,000 10,000 అనుకుంటా, నాకు అంత కరెక్ట్గా తెలియదు. ఇంటికి భోజనానికి పిలిచి చంపారంట. దేనికి తెలుసా? మత విద్వేషాలు, మతం. ఓకే వీడు ఇలా చేశాడా, ఓకే వీంది ఎంతో పెద్దదైపోతుంది, అబ్బా ఇదంతా ప్రాపకాండ అవుతుంది, ఏం లేదు వీడిని సింపుల్గా క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఏం చేసినారు? వాళ్ళు పిలిచిన వాళ్ళకే తెలియకుండా కలిపారు. క్యాటరింగ్ ఇచ్చారు, క్యాటరింగ్లో కలిపారు. అక్కడి నుంచే వచ్చింది భోజనం, వస్తా కలిపారు. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఆయన ప్లేట్కి ఆయనకి ఏదైతే భోజనం స్పెషల్గా తెప్పించారో దాంతో కలిపారు. ఆయన మాత్రమే తిన్నాడు, ఆయన మాత్రమే పోయాడు. సింపుల్. ఎక్కువ నువ్వు మిరకల్స్ చేస్తే, ఎక్కువ నువ్వు ఫేమస్ అయితే, ఎక్కువ నీలో నుండి ఏదైనా వస్తే నువ్వు అనుకుంటా అందరు నమ్ముకుంటారండి. ముఖ్యంగా ఎక్కువ విరోధుల్ని పోగేస్తావు. అందుకే అంతకు ముందు నీకేమిస్తాడంటే అపరిమిత జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ వంచకుల మోసపు ఆ నైపుణ్యాన్ని నీకు ముందే చెప్పేస్తాడు, నీకు ముందే నేర్పిస్తాడు. అప్పుడు నీ ద్వారా కార్యాలు చేయడం ఆరంభిస్తాడు. ఇప్పుడు నేను అద్భుతాలు వద్దన్నానా? అద్భుతాలు జరగాల, అనేకులు విశ్వసిస్తారు, కానీ దాన్ని తప్పించుకునే నైపుణ్యాన్ని నీకు ఇచ్చి అవి నీలో ఆరంభిస్తాడనమాట. నీకేం తెలుస్తావు? అప్పటిదాకా నువ్వేమనుకుంటావు? దేవుడు ఏం చేయట్లా, నాకేం చేయట్లా, ఇంకా చేయాల, ఎప్పుడు చేస్తాడేమో, ఎంత ప్రార్థన దేవుని కుమారుడు అన్నారు, నేను దైవ కుమారుడినైతే, నేను నా కొరకు ఆయన రక్తం కార్చాడు, నా కొరకు చనిపోయాడు, నేను ఆయనతో పాటు చనిపోయాను, ఆయనతో పాటు తిరిగి లేచాను, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నేను ఆయన కుమారుడును కదా, మరి ఎందుకు నా ద్వారా చేయట్లేదు అనుకుంటారు మీరు మొదలు పెడితే మీ ద్వారా ఆయన చేయడం ఆరంభిస్తే అది నీ జీవితానికే ప్రమాదమని ఆయన ఆపేస్తాడు. అప్పుడప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అనుకుంటావు నీకే లైఫ్ థ్రెటనింగ్, అందుకే నీ మొగుడు మారట్లా, నీ భార్య మారట్లా, ఇంకా నిన్ను కొంచెం అలా ఉంచాడు. దానికి కారణం అర్థం చేసుకోవాలా. నువ్వు విశ్వాసంలో నిలిచి ఉండాలా, ఆ తర్వాత దాని ఉద్దేశం తెలుస్తుంది. అదే మతం అనుకో, దేవుడు ఉంటే ఇంకా జరగాలగా, ఇంకెందుకు జరగాల,
ఎవడైనా మృతులను లేపి 4 రోజులు కంపు కొడుతూ వాసన కొడుతున్న వాడిని తిరిగి లేపుకొని వాడు కట్టు బట్టలతో ప్రేత వస్త్రాలతోనే ఇట్లా లేచి ఎగురుకుంటా బయటకు వచ్చి నిలబడితే నిజమైన దేవుడు నువ్వేనని ప్రపంచమంతా ఓహో దండేసి పూజ చేయాల్సింది పనించి ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండేరి. నువ్వేమనుకుంటావు, మంచి చేస్తే మంచి చేస్తారనుకుంటావు. ఎక్కడ మంచి జరుగుతుందో వెంటనే దాన్ని తొక్కేయడానికి చెడు బయటకు వస్తుంది. మీకు ఈ చర్చిలో మనం ఇక్కడ వాక్యాలు చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది, ఏసీలు వేసుకుంటున్నాం, వెనకల చరిత్రలు రచిస్తూ ఉంటారు. ఎట్లా ఇన్ని మూసేయాలా, ఎట్లా ఇన్ని లేపాలా, ఎట్లా వీన్ని మొత్తం పరాభవంలోకి తీసుకురావాలా, ఒక గుంపు ముఠా పని చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందుకే రహస్యంగా నిన్ను ఎదగమంటాడు. అందుకే చర్చి ఉన్నది కూడా తెలియకుండా ఎదగమంటాడు. నువ్వు ఎదిగిన తర్వాత ఒక సమయం వస్తుంది, వాడు ఏ కత్తితో అయితే నిన్ను పొడవబోయాడో అదే కత్తితో వాడే పొడుచుకొని పడిసేస్తాడు. ఎందుకంటే దట్స్ ద ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ ద లార్డ్. అందుకే నువ్వు ఎదగాల. యూ హ్యావ్ టు గ్రో. నువ్వు కుమారుడివైని చెప్పి నీకేం కష్టాలు రాకుండా ఉండవు. నువ్వు కుమారుడివైన కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, భయాలు, ఓటమి వంటి సమస్యలు నిన్ను చుట్టుకుంటాయి. అయినా హీ విల్ గివ్ యూ ద విజ్డమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దాట్. అందుకే టైమ్లీ లీడింగ్, అందరు చెప్పండి గట్టిగా, సమయానుకూల ప్రత్యక్షత నీకు అవసరమనండి. అందుకే ప్రతిరోజు ఆయన నుంచి వినాలా. నువ్వు బాలుడిగా ఉన్నా సరిపోదు, మతాన్ని పట్టించుకున్నా సరిపోదు, ఎప్పటికప్పుడు దేవుడి నుంచి వినకపోయినా నువ్వు కుమారుడివైనా కష్టాల్లోనే ఉంటావు. అందరు చెప్పండి, బాధల రహస్యమనండి. చెప్పండి గట్టిగా, బాధల రహస్యమనండి. ఒకసారి ఈ మాట చూస్తే మీకు అర్థమవుతుంది. మోషే ఉంటాడు చూడండి. మోషే ఏమంటాడు? దేవుడు కనబడి ఆ పొదలో నుంచి, మండుచున్న ఆ పొదలో నుంచి కనబడతాడు. ఏమంటాడు? మోషే, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టు, నేను నీతో మాట్లాడాలనుకున్నాను అంటాడు. ఇప్పుడు చూస్తే నాకు తెలిసి అసలు ఇది కాబట్టి ఏదైనా పెద్ద హాల్ అయితే అందరినీ చెప్పులు వేసుకొని రమ్మంటే అంటే నేను కూడా షూ వేసుకొని వాక్యం చెప్తా అంటే. అదే కొన్ని చోట్ల అనుకో, మతం ఎట్లా అంటే చెప్పులు వేసుకోకు, దేవుని మందిరం, బలిపీఠం. బలిపీఠం ఎవరికైనా అర్థమైందా? చర్చి అంటే శుభ్రంగా ఉండాల. శుభ్రత చర్చికి శుభ్రత. నీ ముఖానికి శుభ్రత లేదా? నీ హృదయానికి శుభ్రత వద్దా? నీ బతుకంతా రోత, గోళ్ళి గుడి మాత్రమే శుభ్రమా? గుడి. అందుకే చూడండి, అన్ని చర్చిలు దేంట్లో బిజీగా ఉంటాయి తెలుసా? సున్నాలు కొట్టడంలోను, తుడసడంలోను. మా ఆదివారం వచ్చేందుకు తుడసండి, పండి 4 వాళ్ళు అందరు దాన్ని తుడసండి, దీన్ని తుడసల్లా. ఏమి మతం? సరే, అప్పుడంటే అప్పుడప్పుడు కనబడేవాడు, అప్పుడప్పుడు వచ్చేవాడు, అది కూడా వచ్చి మాట్లాడేవాడు. ఇప్పుడు ఎవరైతే యేసయ్యను నమ్మారో, ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడి ఉన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు నేను స్నానం చేసినప్పుడు బయటికి పోతాడు పరిశుద్ధాత్ముడు, మళ్ళీ స్నానం అయిపోతాను చుమ్మని వస్తాడు. నేను చెప్పులు వేసుకొని ఎప్పుడైతే సాక్సు దొడుక్కొని సూటి దొరుకుతాను చుమ్మని బయటకు వస్తాడు. షూ వేసుకుంటానే మళ్ళీ షూ తీసేస్తాను చెప్పని వస్తాడు బయటలో. అట్లనా? ఇప్పుడు అందరు చెప్పండి, ఇప్పుడు షూ వేసుకున్నా ఉన్నాడు, ఏం పని చేస్తున్నా, నాలోనే ఉన్నాడంటే ఇప్పుడు ఎందుకని నన్నే ఆయన ఆలయముగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పవిత్రతను అలా కొలవట్లా. హల్లెలూయా! అదే దేవుడు చెప్పులు ఇప్పమంటాడు. అదే దేవుడు ఇప్పుడు నువ్వు ఏం చేసినా నీలోనే ఉంటానంటాడు. అర్థం చేసుకోవాలి. దేవుడు అన్న చెప్పులు ఇప్పుడు చెప్పు. ఈ గ్యాంగే అసలు వెరీ డేంజరస్ గ్యాంగ్. ఇది మత గ్యాంగ్ అనమాట. మతం. పండగ నాడు కొంచెం ఇంటికాడికి వచ్చిపోతే బాగుంటుంది, ప్రార్థన చేసిపోతావా? రాను. ఎట్లుంటుంది మతం మనిషిని? అంటే పాస్టర్ అంటే వాడు ప్రార్థనే చేయకుండా చేసేకి గుంపు రెడీగా అంటుంది. పాస్టర్ ప్రార్థన చేసుకుంటావా, మా ఇంటికి రావా అంటారు. ఏదో దానికి వాళ్ళకి ఏదో కారణం ఉండదు. అట్లా వచ్చి చేసిపోతా, రోంత చేసే ప్రార్థన చేసి. రోంత అంటే ఒక అర్ధ దినం అయిపోయాను. నీకే నాకు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రార్థన, ఈ దేవునితో ఉండడం ఇంపార్టెంట్. కామెడీ ఫెలో లాగా కామెడీ మాట్లాడతావు. ఎదుగు. ఇంకా బాలుడిగా ఉంటే నీకు దాసునికి ఏం తేడా ఉండదు. ఎదగాల, గ్రో అప్. హలో అందరు చెప్పండి. అట్లా కాదనండి. పెళ్లి చేసుకుంటున్నావా, ఏదన్నా బర్త్డే ఫంక్షన్ సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటున్నావా, అయ్యితే బాగుండు అనుకుంటున్నావా, ఓకే, దట్స్ ఫైన్. ఏదో ప్రతి దానికి ఒక ఫీలింగ్ అనమాట లోపల. ఏదో ఏం లేదు మతం. అందుకే బర్త్డే ఫంక్షన్ మానేయండి. ఎవడికి చేసుకుంటాం, వేస్ట్, డబ్బులు వేస్ట్. పెట్టుకొని చెప్తాం. మీకు ఎందుకు?
ఆ డబ్బులన్నీ పెట్టుకొని ఒక రేకుల షెడ్ ఇప్పి చెప్తా, నీకు నువ్వు 50,000 ఖర్చు పెడతావు ఆ బర్త్డేకి. రేకుల షెడ్ ముసలాయమ్మకు. పరలోకంలో నీకోసం పెద్ద మ్యాన్షన్ రెడీ కాకపోతే నన్ను అడుగు. నేను ఎప్పుడేమంటానంటే, నిత్యత్వానికి ఉపయోగపడే దాంట్లో విత్తండి, నిత్యత్వంలో నీతో వచ్చే వాటికి విత్తండి. ఏదన్నా పని చేస్తే చిరకాలం ఉండాల. డమ్మీ పనులు చేయకూడదు. అందరు చెప్పండి పక్క వాళ్ళు, డమ్మీ పనులు చేయొద్దండి అనండి. మనం ఏదైనా పని చేస్తే అది నిత్యత్వానికి ఎఫెక్ట్ కావాలా. నీకు నీ పిల్లల పిల్లలకి ఉండాలనుకుంటావు కానీ నువ్వు అన్నీ ఆస్తులన్నీ కూర్చుకుంటావు, నా కొడుకు నా మనవనికి అనుకుంటావు. మరి నువ్వు చేసే ప్రతి పని కూడా అలా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన నిత్యత్వానికి ఉంటుంది. అందుకే ప్రార్థన చేయాలా. నువ్వు బైబిల్ చదివితే నీ విశ్వాసము తరతరములకు పోతుంది. మరి నువ్వు అందుకే విశ్వాసం ఎదగాలి. వాక్యం చదువు. ఇట్లా నిత్యత్వానికి వచ్చే వాటిలో నువ్వు విత్తుకోవాలి. కానీ టైంపాస్ కాసేపు ఉండి పోయే వాటిలో ఎందుకు పని చేయాలా? అర్థమవుతుందా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే నీలో ఉన్నాడు. నువ్వు ఏమైనా చేయొచ్చు, నువ్వు ఎలా అయినా ఉండొచ్చు. ఆయన నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. హల్లెలూయా. చూద్దాం. లెట్స్ సీ ఎఫీషియన్స్ చాప్టర్ 5 వర్స్ 27. నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడు ఎలా ఏం చేస్తున్నాడంట? నిన్ను వాక్యంతో ఉదక స్నానం చేసి నిన్ను పవిత్రపరిచి నిన్ను ఆయనకు సరి అయిన వ్యక్తిలా మార్చడానికే ఆయన సిద్ధపరుస్తున్నాడంట. హల్లెలూయా. చూద్దాం. లెట్స్ సీ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. హల్లెలూయా. అందరు చెప్పండి, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అందరు చెప్పండి గట్టిగా, నేను కుమారుడినైనా యేసయ్య రక్తంతో కడగబడినా నేను ఇంకా ఎందుకు శ్రమ పడుతున్నాను? ఎందుకంటే నువ్వు ఓర్పు అనే ఫలం ఫలించాలని. You have to bear fruit, the fruit of patience. ఓర్పు రావాలి. ఎంతమందికి ఉంది ఓర్పు? ఉందా? అబ్రహాం waited for 25 years. Isaac waited for 20 years. Jacob waited for 20 years. అబ్రహాం 25 ఏళ్ళు వెయిట్ చేశాడు. ఇస్సాకు 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. యాకోబు 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, నేను కుమారుడనైనా నాకు ఓర్పు నేర్చుకునేదాకా. చెప్పండి, నేను ఓర్పు నేర్చుకునేదాకా శ్రమల గుండా వెళ్ళాల్సిందే. ఓర్పు వచ్చిందా? తట్టుకుంటాండవా? తట్టుకునే ఓపిక ఉందా? వాళ్ళ మాటలు తీసుకునేంత ఓర్పు ఉందా? వాళ్ళు అంటారు, ఎట్లా అంటారంటే, ఈడ తీసి ఆడ పెడతాను, నేను తట్టుకుంటావా? జమ్మని ఎగిరిపడతావా? ఎగిరిపడ్డావా మళ్ళీ ఒక 5 ఏళ్ళు లేట్ అయింది. చూస్తావని అంతు చూస్తా పోతా, వాళ్ళ కథ ఏందో తేలుస్తా, అడుగుతా కడుగుతా, అయితే 5 ఏళ్ళు వేస్ట్ అయింది. అందరండి, అడిగినా కడిగినా 5 ఏళ్ళు వేస్ట్. నువ్వు మళ్ళా అడుగుతా, వాళ్ళంతా చూసి ఏం చెప్పాలా నాకు, వాళ్ళు ఏమిటికి ఇట్లా అన్నారో నాకు తెలా, 5 ఏళ్ళు వేస్ట్ మళ్ళా. ఇప్పుడు చూడు, ఓర్పు లేకపోతే, అబ్రహాంకి ఓర్పు లేకనే ఏమంటాడు? ఇస్తాడో ఈడో ఎందుకని మంచిదని సెకండ్ సెటప్ పెట్టాడు. కంగారు పడిపోయాడు. సరేలే ఇంక అట్లయితే తప్పదు. 25 years అన్నాడు. మై లార్డ్ మై గాడ్, ఏం నాయనా ఇంత కష్టం పెడితే, మరి ఓర్పు నేర్చుకోవాలి నువ్వు. అందరూ చెప్పండి, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుంటామనండి. గట్టిగా చెప్పండి, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుంటామనండి. ఓర్పు కావాలా. ఇంకా ఓర్పు ఎక్కడెక్కడ కావాలంటే, ఇతరులు తప్పులు చేస్తారు, దాన్ని క్షమించడానికి ఓర్పు కావాలా. నిన్ను నొప్పిస్తారు, క్షమించడానికి ఓర్చుకోవాలా. బాధ పెడతారు, కొంతమంది కన్న బిడ్డలే ఇష్టం వచ్చేట్లు మాట్లాడతారు, ఓర్పు కావాలా. కన్న తల్లిదండ్రులే నీకు విరోధులు అవుతారు, ఓర్పు కావాలా. భరించాలా. అందరు చెప్పండి, భరించడంలోనే గొప్ప బహుమానాలు దాగి ఉన్నాయనండి. అసలు క్రైస్తవుడికి భరించడం వచ్చినంత ఏది రాకూడదు అసలు. దాంట్లో నువ్వు మాస్టర్ డిగ్రీ అయిపోవాలి నీకు. అందరూ చెప్పండి, భరించాలనండి.
ఒక వాక్యం చెప్తాను మీకు అర్థమయ్యేదానికి. జెనసిస్ చాప్టర్ 9:20. నోవహు వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాను. అందరండి భరించడం గురించి అనండి, తప్పులను కవర్ చేయడం అనండి. అంటే తప్పులు ఉంటాయి. ఇప్పుడు నీకు మీ అక్కలోనో మీ అన్నలోనో మీ తమ్ముళ్ళలోనో తప్పులు దొరుకుతాయి నీకు, లేకపోతే మీ కొడుకులోనో నీ భార్యలోనో నీకు తప్పులు దొరుకుతాయి. నువ్వు దానిని కవర్ చేయాలా. తప్పులు దొరికినాయి కదా అని చెండాడతా, నేను చీల్చి చెండాడతా, నా ఇంత పవిత్రుడు లేడంటే నీకు లేటుతా, నీకు మళ్ళీ ఆలస్యం అవుతుంది. ఎవడు తప్పులు ఎంచుతా ఉంటాడో, ఇతరుల తప్పులను ఇలా చూపేవాడికి ఎప్పుడు జీవితంలో ఆలస్యాలే జరుగుతాయి. అందరండి రహస్యం అనండి. ఈరోజు ఈ వాక్యం పేరేమి? దేవుని కుమారుల బాధల రహస్యం. ఎందుకు బాధలు ఉన్నాయి? రహస్యం. ఇది మిస్టరీనే కదా. రహస్యం అంటే ఏమి, ఎందుకు బాధ? దేవుని కుమారుడే అయినా బాధలు ఎందుకు తెలుసుకుంటున్నావు? ఇవన్నీ రహస్యాలు లోపల ఉన్నాయి, విప్పుతున్నావు అవి. అందరండి కవర్ చేయాలనండి. చూడు, నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. నోవహు ఎంతమంది తెలుసు? ఓడ. ఆయన ద్రాక్ష తోట, నోవహు అంతా ఓడ దిగినాడు, ఇంకా బయటకు వచ్చి తోట వేసినాడంట. ఏది? ద్రాక్ష తోట. అదంతా అయిపోతానే దిగ్గానే ఇంకా తోట వేసుకున్నాడు, ద్రాక్ష తోట వేసాడు. వేస్తానేమైంది? 21. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగాను ఉండెను. ద్రాక్ష తోట వేసాడు, పండ్లు వచ్చాయి, మంచి జ్యూస్ చేసుకున్నాడు, తాగినాడు. పాపం తాగుతానే మత్తు వచ్చేసింది అయ్యకి. బట్టలు ఉన్నాయో లేదో తెలియకుండా పడిపోయాడు, నిద్రపోతున్నాడు, ఫుల్ మత్తులో ఉన్నాడంట. ఏమైంది ఇప్పుడు చూద్దాం. 22. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూసి, అందరండి హాము అనండి, గట్టిగా హాము అనండి. హాము బయటనున్న తన ఇద్దరి సహోదరులకు ఆ సంగతి చెప్పాడండి. ఇద్దరు సహోదరులు, అన్నదమ్ములు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరిని ఈ హాము అనేవాడు బయటికి పోయి, రే నాయన బట్టలు లేకుండా పడిపోయినాడు రా, తాగి పడిపోయినాడు రా అని ఇద్దరికి చెప్పినాడంట. వాళ్ళిద్దరు వచ్చి నాయన పడిపోయాడు అంటున్నారంట. 23. అప్పుడు షేమును యాఫేతును వస్త్రం ఒకటి తీసుకొని వచ్చి, మళ్ళీ వేరే కొడుకులు వాళ్ళు ఇలా వాళ్ళ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడని సమాచారం తెలియగానే షేము యాఫేతు అనే ఇద్దరు వీళ్ళు ఏం చేశారంటే, ఆ వస్త్రం ఒకటి తీసుకొని, అంటే బట్ట ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద వేసుకొని, అంటే ఇట్లా భుజాల మీద ఇద్దరు ఆ పక్క బట్ట ఒకటి తీసుకొని వేసుకొని వెనుక నుండి నడుచుకుంటూ, నాయన ఆడ పడిపోయింటే ఇట్లా నడుచుకుంటా వచ్చి తండ్రి దిశములను కప్పిరి. నాయన బట్టలు లేకుండా ఉంటే అట్లా బట్టేసి ఇట్లా కప్పేసినారంట ఇద్దరు. వారి ముఖములు వెనక తట్టు ఉండుట. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, వింటున్నారా నా మాటలు? నాన్న పడిపోయాడు, ఒకడేమో చూశాడు అన్నాడు, ఒకడేమో ఇద్దరు వాళ్ళకి చెప్పగానే వాళ్ళ పడిపోయాడా అని రాలా. ఏం చేశారు? భుజం మీద బట్ట వేసుకొని ఎనికి వచ్చి వాళ్ళ ముఖాలు ఇట్లుంటే నాయనకి ఇట్లా పట్టేసినారంట. రైట్. ఇప్పుడు నాయన మేలుకున్నాడు. నోవహు మేలుకొని ఏమంటున్నాడు? 25. కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగున నేను. ఎవడైతే దిశమ నాయన చనిపోయి నాయన బట్టలు లేకుండా నాయన పడిపోయాడు అని ఎవడైతే అన్నాడో వానికి ఏం శాపం వచ్చింది? వాడికి సహోదరులకు దాసుడగున నేను. అంటే ఎవరైతే కప్పిపోయారో వానికి వీడెప్పుడు దాసుడై ఉంటాడని చెప్పాడు. 26. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. ఎవడైతే కప్పాడో షేము అనే ఆయన, ఇతనికి దేవుడు తోడుగా ఉండాలా. వీడికి ఎవడైతే చూశాడో వాడెప్పుడు దాసుడై ఉండాలని చెప్తున్నాడు. 27. దేవుడు యాఫేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కానాను దాసుడగునని అనెను. హల్లెలూయా. చూడండి ఏమన్నాడో, ఇద్దరు వచ్చారు కదా, యాఫేతు అనేవాడు వచ్చాడు, ఇంకొక ముందు ఆయన వచ్చాడు షేము అనే ఆయన. వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. ఇతనికి ఏమనిచ్చాడంటే, ఇతన్ని విశాలపరచబడతాది, ఇతని జీవితము గొప్పగా మార్చబడతాది అని చెప్తున్నాడు. షేము కూడా దీవించబడతాడు. ఎవడైతే చూశాడో వాడు వీళ్ళకి దాసునవుతాడు అంటాడు. మీరు ముందుకు వచ్చి చూస్తే ఈ వచనం చూడాలి. జెనసిస్ 11:10. షేము వంశావళి ఇది. అందరు చెప్పండి, ఎవరు బట్ట వేసింది? షేము యాఫెతు అనేవాళ్ళు. ఇప్పుడు చూడు, షేముకి ఏమి వచ్చిందో. షేము వంశావళి ఇది. షేము 100 ఏళ్ళ గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షతును కనెను. ఇలా కంటూ షేము వంశావళిలోండి 27వ వచనం పెట్టి ఎవరు వచ్చారో చూద్దాం.
27. తెరహు వంశావళిది. షేము నుంచి తెరహు వస్తాడు. చెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హల్లెలూయా. అబ్రహాం ఎవరిలోంచి వస్తాడు? ఈ వంశంలో నుండి వస్తాడు, షేములో నుంచి. కొట్టండి అమ్మా, ఏమంటారు చూస్తాం. అందరు చెప్పండి గట్టిగా, దేవుని కుమారుడవైనా నీవెందుకు ఇంకా బాధల్లో ఉన్నావంటే నీలో నుంచి శాపమే వస్తుంది. ఎందుకు తెలుసా? నీకెవరిదన్నా తప్పు దొరికితే కడుపు ఉబ్బిపోతుంది. పండగ నీకు దొరికితే క్వశ్చన్ల వర్షం. ఇంకా తెలుసు ఆ పిల్లనికి జాబ్ పోయిందని. ఏం చేస్తున్నారే? యా ఊర్లన్నా జాబు? ఎంత వస్తుంది శాలరీ? ఏ ఊర్లోను? ఏమొచ్చినావే ఊరికి? ఎప్పుడు పోతావు? పోనీ ఈడే ఉంటావు. ఏమి నువ్వు అన్నం పెడతావు, మీ ఇంటికి పిలుతావు, పచ్చి మంచినీళ్ళన్నా పోస్తావా? నువ్వు కనీసం నిమ్మకాయన పెడతావు దాంట్లోకి? అంతా పిండితే అయిపోతుందని సగం పిండి ఇడిచిపెట్టే రకం నువ్వు క్వశ్చన్లు వేస్తావా? అందుకే దేవుడు చెప్తా ఉండేది. అందరు చెప్పండి, ఇతరుల లోపాలను దాచేవాడు అంటే ఇప్పుడు నాకు సేవకుని కూడా చెప్పొద్దని కాదు దాని అర్థం. మీరు మళ్ళీ దాచిపెట్టడం, అన్నీ దాచిపెడతాం. ఆయన చెప్పులు వేసుకోవద్దన్నాడంటే వేసుకోండి, అంతా పండి అంత పూసుకొని వేసుకునే పర్వాలేదనిపా. ఏ పాపం చేసినా నీతిమంతుడమేపా. అయితే అట్లా, లేకపోతే ఇట్లా. మధ్యలో ఉండేది మొత్తం రాదు. అయితే చలికి సస్తాం, లేకపోతే వేడికి సస్తాం. ఇట్లా మధ్యలో బాగా నీట్గా అయితే ఉన్నాం. ఏమిటిది? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నీకు లోపములు అందరిలో, పాస్టర్లో లోపాలు ఉండవా? ఏం దేవుడా? నేనేమన్నా నాలో లోపాలు ఉండవా? నాకు బలహీనతలు ఉండవా? నాకేమన్నా దైవదేహమా? నాది మీలాంటి ఉపకారం తిన్న భోజనమేగా. నేను అదే శరీరమేగా నాకు కూడా. కాకపోతే మీకంటే ఎక్కువ దేవుని దగ్గర గడుపుతాను, అంతే. నాకు మీకున్న తేడా. మీరు నన్ను ఇక దైవంలాగా ఫుల్ పర్ఫెక్ట్ కింద నుంచి పైదాకా అటు చూస్తే ఏవో లోపాలు కనపడతాయి. మీకు నాలో కూడా కనపడతాయి. నేను కూడా భయపడతా. నేను కూడా అప్పుడప్పుడు అవిశ్వాసంతో మాట్లాడతా. నేను కూడా అప్పుడప్పుడు నోటు జారుతా. నేను మనిషినేగా. చూడు, అందరు చెప్పండి, లోపములు దాచిపెట్టాలనండి. నీ భార్యలో లోపం కనపడుతుంది, దాన్ని దాచి మర్చిపో, దాన్ని పక్కన పెట్టు. బ్లెస్ చేయి, దాన్ని కవర్ చేయి. ఇతరుల లోపాలని కవర్ చేయి. నువ్వు కవర్, అందుకే చూడండి, లోపములను కవర్ చేసే వాళ్ళలో ఎవడొచ్చాడు? అబ్రహాం వచ్చాడయ్యా. నేను లోపాలు ఎత్తి చూపుతాననే వాళ్ళు ఏమొచ్చింది? శాపం వచ్చింది నాయన. ఎవరికైనా అర్థమవుతుందా? నేను కుమారుడినే అంటావు, బాలుడిలా వ్యవహరిస్తావు, కవర్ చేయి, నేను బ్లెస్ అవుతావు. అంటే వెనకేసుకు రమ్మని కాదు. అందరు చెప్పండి, వెనకేసుకు రావాలని కాదనండి. తప్పులను సమర్థించమని కాదు. నువ్వు గమనించాలి అక్కడ. ఇది అవసరమా? ఈ విషయం చెప్పడం అవసరమా? ఇది చెప్పడం వల్ల ఏమన్నా ఉపయోగమా? మానుకోవాలా? అందరు చెప్పండి, అలాంటి మానుకోవాలా? కుమారుడవంటావు, కవర్ చేయడం కూడా రాదు నీకు. దొరికితే చాలు, ఇప్పుడెప్పుడు అనిపిస్తామని. కొంతమంది ఉంటారు, నేను ఎప్పుడు సందు దొరికిద్దామని చూస్తూ ఉంటారు. ఛాన్స్ దొరికితే వాడిని పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ లైఫ్ ఎప్పుడు బ్లెస్ అవుతాం. నా జీవితం అంతా ఎరుగుతుంది. నేను తప్పులు ఎంచేవాని జీవితం ఎప్పుడూ బ్లెస్ కాదు, ఆశీర్వదించబడదు. తప్పులను సరిదిద్ది రహస్యంగా కవర్ చేసినోన్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఇది మహాజ్ఞానం, గుర్తించమని కోరుతాను. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. అందరు చెప్పండి, ఓర్పనండి. చెప్పండి, ఓర్పనండి. తప్పులను దాచాలంటే ఏం కావాలా? ఓర్పు కావాలా. తప్పుల్ని సహించుకోవాలంటే ఏం కావాలా? ఓర్పు కావాలా. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు? 25 ఏళ్ళు ఓర్పు పట్టుకున్నాడు. ఆ వాగ్దానం నువ్వు ప్రార్థన చేస్తావు, తెల్లారానికి రిజల్ట్ అంటావు. ఎవరన్నా ఈరోజే చేయనైనా అంటున్నారా? 25 ఏళ్ళు ఉంటుంది, చూసుకో. మరి రేపేనైనా పోతాడా తండ్రి? 4 రోజుల తర్వాత కంపు కొట్టాక వస్తాడు. దిస్ గాడ్, ఈ దేవుడు నీకేం నేర్పుతాం అనుకోండి, ఎప్పుడు ఓర్పు పాఠాన్ని పీకల దాకా నేర్పుతాడు. నేను చచ్చిపోతున్నానయ్యా అంటే పోనీలే అంటాడు. 3 రోజులైంది నాయనా అంటే ఇంకా కొంచెం టైం ఉంది అంటాడు. కుళ్ళిపోతుంది నాయనా అంటే నా మహిమ కోసమేలే అంటాడు. అప్పుడు వచ్చి లేపుతాడు. నీలో ఏం నేర్పుతున్నాడు? ఓర్పు. నువ్వు ఓర్చుకోవడం రావాలా. ఆ మొగుడిని ఓర్చుకోవడం రావాలా. ఆ అత్తని ఓర్చుకొని సొమ్మేం పోతు ఓర్చుకుంటే. నువ్వు ఓర్చుకుంటే నీలో నుండి దేవుని మహిమ బయటపడుతుంది. నీలో నుండి గొప్ప సామర్థ్యం బయటికి తీస్తాడు. ఓర్చుకునేవాడు ఎవడంటే మహాజ్ఞాని ఓర్చుకుంటాడు.
దేవుడు ఎవరో ఎరిగినవాడు, నువ్వెవరో ఎరిగినప్పుడు ఓర్చుకోగలుగుతావు. నీవు ఏమై ఉన్నావో తెలిస్తే ఓర్చుకోగలుగుతావు. అందరండి, జయించడానికి ఓర్పు కావాలనండి. అందరి హృదయాల్ని గెలవాలంటే ఓర్పు కావాలా? ఊరికి ఓర్పు లేకుండా నేను జయించిన, ఆ పిల్లల్ని ఏగాల, ఆ మొగుడిని ఏగాల, ఆ పెన్నాన్ని ఏగాల, ఏగు, బాగా ఏగు. అలాంటి వాళ్ళ ఇష్టం ఏమన్నా చేయని, నువ్వు వంటి బిగును ఉండాలా, ఓర్చుకుంటా ఉండాలి. జీవితంలో ఆలస్యాలు, భయాలు, బాధలు, కష్టాలు, ఒత్తిళ్ళు, ఓర్పుగా ఉండు. నీ దేవుడు చేసే సాహస కార్యాలు చూద్దువు గాని. హల్లెలూయా. రెవల్యూషన్స్ చాప్టర్ 3 verse 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. బా, హల్లెలూయా. అందరు చెప్పండి, జయించు వానిని అంటే ఓర్పుగా ఉండి 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 పట్టుకొని 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 జయించాలంట. దాన్ని జయించాడా లేదా? అబ్రహాము గొడ్డుతనం అనే దాన్ని జయించాడు. ఇస్సాకు కరువుని జయించాడు. యోబు అంతా పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి పొందుకున్నాడు, జయించాడు దాన్ని. ఎంతమందికి నా మాట్లాడతాం? అందరు చెప్పండి, ఇలా ఓర్పుగా ఉండి అన్నింటికీ తట్టుకొని క్రీస్తు ప్రేమను ఎరిగి నువ్వెవరో తెలుసుకొని విశ్వాసంతో నిలబడి ఆ పరిస్థితిని జయిస్తే, చెప్తున్నాడు ఆయన, నేను జయించి, అంటే నేను అంటే యేసయ్య అనే నేను జయించి నా తండ్రితో ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము నువ్వు జయిస్తే, నేనే సింహాసనం అయితే మా నాయన కూర్చున్న కుర్చీలోనే నేను కూర్చున్నానో, నాతో కూడా నువ్వు మా నాయన కూర్చున్న కుర్చీలో నేను కూర్చున్నట్లే, నేను కూర్చున్న కుర్చీలో కూడా నువ్వు కూడా కూర్చుంటావురా నాయనా అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, తండ్రి కూర్చున్న కుర్చీలో కుమారుడు కూర్చున్నట్లు నేను జయిస్తే ఆ కుమారుడు కూర్చున్న ఆ తండ్రి కుర్చీలోనే నన్ను కూర్చుండబెడతాడనండి. హల్లెలూయా. ఎన్ని 4-5 కుర్చీలు ఉన్నాయో ఒకే కుర్చీ ఉందా? నీకొకటి చెప్పనా, పరలోకంలో వేల వందల లక్షల కుర్చీలు లేవు, ఒకటే కుర్చీ ఉంది, అంతా సరిపోతారు ఆ కుర్చీలో. హల్లెలూయా. లేవ్రాటో బ్రౌన్ షాకాండ్రే గేడే. అందరు చెప్పండి, పరలోకంలో కుర్చీలు లేవు అనండి. ఒక్కటే కుర్చీ ఉంది, అది నీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, సంఘమంతా కలిసి కూర్చుంటారంట. ఎంత గొప్ప దేవుడైనా. నువ్వు ఇంటికి వస్తే చాలా మంది పాదిరీలు గుడ్డ వేసింటారు ఒకటి, అయ్యగారికి అమ్మగారికి. అయ్యగారు అమ్మగారు కూర్చున్న కుర్చీలు ఇంకెవరు కూర్చోరు, అదో టెన్షన్. ఫస్ట్ అయ్యగారు కూర్చుంటారు ఇలాగ, అంటే మళ్ళీ అయ్యగారు అంటే ఎవరన్నా అనుకుంటారు పొరపాటు. ఇలా కూర్చుంటానే ఫస్ట్ భోజనం వాళ్ళకే వస్తుంది. అయ్యగారు తిని అమ్మగారు తిన్నాక సంఘం అంతా తింటుంది. నేను తప్పంట్లా, ఓకే, వాళ్ళకి ఇచ్చే గౌరవము, ఆరాధన, ప్రేమ, భావము అయి ఉండొచ్చు. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక సంఘాన్ని నడిపే నాయకుడికే ఇతరులు వచ్చి కూర్చుంటే వాని మనసును ఒప్పుకోదే. సర్వలోకాధిపతి, ఈ జగత్తును మాట చేత పాలిస్తున్న ఈ అనంత విశ్వనాయకుడు నేను కూర్చున్న కుర్చీలో మట్టి నువ్వు వచ్చి కూర్చోమంటాడంటే, మనకేమో దీనత్వం అంటే, అందుకే చెప్పండి, దీనత్వం అనేది దైవ స్వభావం, అది తగ్గింపు అనేది దైవ లక్షణం, అది వినయం అనేది దేవుని ఆయన లక్షణం. అది నువ్వేమనుకుంటావు? వినయం అంటే చీప్ అనుకుంటావు. అందుకే బాధలలో కన్నీళ్ళలో ఉండేవాడిని చేరదీసుకోవాలా, నీ భాగ్యం అది. ఎవడన్నా రోగంతో ఉంటే వాడిని హత్తుకోవాలా, అట్లని వాడిని టీపీ ఉంటే పోయి ఎత్తుకోవద్దు, జ్ఞానం ఉండాలా. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉండేవాడు నీ బంధువు అని భావించాలా. అలా భావిస్తే నీ జీవితము గాఢాంధకారంలో కూడా వెలుగుమయమవుతుంది. హల్లెలూయా. రోమన్స్ 8:17. అందరు చెప్పండి, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. అందరు చెప్పండి, శ్రమ పడడం రావాలనండి. శ్రమ వస్తానే నాకెందుకు వచ్చింది శ్రమ? శ్రమ పడితేనే నాయన నువ్వు క్రీస్తు తోడి వారసుడు అవుతావు.
ఇక్కడ ఓర్పు నేర్పుతాడు నాయన. నీ కొవ్వంతా కరగదీస్తాడు, అహంకారం అంతా తుడిచేస్తాడు, మంగంతా తీసేస్తాడు. నిన్ను అగ్నిలో పుట్టం వేసి జుమ్ 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 అంటే కాసంతా పక్కపోయి స్వచ్ఛ బంగారం ఇటు పక్క వచ్చి అబ్బా ఇదిగో నా బంగారం అంటాడు. మీకు ఒకటి తెలుసా, నేను అనుకోండి ఏమన్నా అసలు ఈ బతుకు బాగుపడుతుంది నాయన, ఇది ఇంత నిత్యము అగ్నిలోనే పెట్టావు, ఊపిరి తీసుకునే టైం కూడా లేదు. ఒక పక్క వేడి, కింద నుంచి శాఖం, పైనుంచి పొగ, ఈ పక్క మలినాలన్నీ చుట్టుకుంటాయి, మించుకుంటాయి మనిషిని. ఏమి నాయన, ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క డబ్బులు, అప్పులు, కష్టాలు, బాధలు, పెళ్ళం బాధ, మొగుని బాధ, పిల్లల బాధ, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు పొడిచేవాళ్ళు, అనేవాళ్ళు, చేసేవాళ్ళు, ఈడెప్పుడు పడతాడా అని కాసుకొని ఉంటుంది ఒక గుంపు. ఇట్లా ఒక గుంపు, ఇన్నిటి మధ్య ఆయన నీ కోసం నీకో ట్రైనింగ్ ఇస్తా, నిన్ను బంగారంలా శుద్ధి చేస్తా, సువర్ణంగా మారుస్తున్నాడంట. ఎవరికైనా మాట్లాడతాం. అందుకే ఈ దేవునితో వ్యవహారం అందుకే నేను దెయ్యాలకు అసలు భయపడినా. నాకు దెయ్యాలు ఏం చేస్తే ఒకసారి లేపుతాయి అంతే. ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, రోజు పుటం వేస్తా ఉంటాడు అగ్గిలో పెట్టి. ఈ ఊరుంచే బాబునైనా ఊపొద్దునైనా అంటాడు. కొంచెం సేపు ఆపొద్దున ఊపొద్దునైనా ఊపుతా అంటే ఎక్కువ అవుతుందంటే మళ్ళీ ఊపొద్దంటాడు, మంచులు పెట్టి మరీ ఊపిస్తాడు. ఎందుకంట అందరండి, మనము పిల్లలమైతే వారసులము. నాకు ఆ వాక్యం ఎట్లా కనబడుతుందంటే, నువ్వు దేవుని కుమారుడు కూడా ఆయన అధికారం అనుగ్రహించాలంటే కుమారుడే, వారసులమే అనగా దేవుని వారసులమే. అందరండి, నేను కుమారుడైనా నాకెందుకు కష్టాలు అనండి. మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. హల్లెలూయా. అందరండి, ఆయనతో కూడా శ్రమ పొందిన ఎడల యూ హ్యావ్ టు గో త్రూ దట్. నేను అలా పోనంటే కుదరదు. ఈ పిల్ల ఎప్పుడైతుంది, ఈ పిల్లోడు ఎప్పుడు పుడతా, నో 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 నో. నువ్వు కొడుకు అంటావు కదా, మరి మీ నాయన గురించి తెలుదా నీకు? అన్నీ చెప్తావు, కొడుకును అది ఇది, నేను పైన కూర్చున్నా సింహాసనము అది ఇది. మన వాక్యం పైనే ఉండు అంటే పైనే ఉన్నారు దిగుకోకుండా. మరి పైనే ఉన్నావు, నేనే కాదనిలా. మరి అలా తగినట్టు బతకాలిగా. మరి ఆ పైన ఉన్నోడు శ్రమలు కొంగలు లొంగుతాడా? పక్క వాళ్ళతో ఏదైనా ఒక్క తప్పు దొరుకుతానే అబ్బాయికి అంటారా? కవర్ చేయి, దేవుళ్ళలాగా ఉండు, క్షమించు, వదిలే, తీసే. పిల్లోళ్ళ మాట్లాడద్దు, చెప్పులు వేసుకోండి, చెప్పులు మాస్టర్ అంటే ఆడుచు ఎక్కుతుంటా ఆడట్లే ఏమంతన్నా లేదు. మోసేకి ఏం చెప్పా దేవుడు, చెప్పులు ఇడిచిరా అనే. ఇది కూడా తెలుదా ఈ పక్క అంటే. మరి నువ్వు ఆడపైన ఉండవు, నువ్వు ఎప్పుడో కింద అట్టడుగున భూగర్భంలో ఉండవు. ఎవరికైనా అర్థం అవుతుందా ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇవాళ? ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ డీపెస్ట్ మ్యాటర్స్, ద అన్కవర్డ్ సబ్జెక్ట్ ఐఎమ్ కవరింగ్ నౌ. చూడండి, అందరు చెప్పండి, శ్రమ పడిన ఎడల, యేసయ్యతో శ్రమ పడిన ఎడల మహిమ పొందుటకు క్రీస్తు తోడి వారసులము. 2 Corinthians chapter 4 verse 8. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను ఉపాయము లేని వారము కాము. అందరు చెప్పండి, నేను దేవుని కుమారుడును కాబట్టి నేను శ్రమలో ఉన్నా ఇరుక్కోను, అపాయములో ఉన్నా నాకు ఉపాయం ఉంటుంది. తరుమబడుచున్నా దిక్కులేని వాణ్ణి కాను, పడద్రోయబడినా నేను నశించను. హల్లెలూయా. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. నీకు ఇప్పుడు ఈ కాన్షియస్ లేదంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటావు. నువ్వు దేవుని కుమారుడు, నేను ఎందుకు కష్టాలు పడుతున్నావు అంటే ఇదిగో నీకు ఈ మనసు రావాలి. మరి పెట్టినా వెనక్కి పెదా చెప్పండి, ఎటు పోయినను శ్రమ పడుచున్నను అనుమానం ఉండరాదు, నాకెందుకు శ్రమలు అనరాదు. ఓర్పు కోసము సువర్ణము వలె నన్ను మార్చు నిమిత్తము నాలో ఉండే మతానుసార భక్తిని తీసేయడానికి, నేను ఆయన కుమారుడిలా బతకడానికి నన్ను నా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు, నన్ను అలంకరిస్తూనే ఉంటాడు. మచ్చైనా, డాగైనా, ముడతైనా, కలంకమైనా లేకుండా ఆయన రాకడ దాకా ఆయన సంఘాన్ని పవిత్రపరుస్తూనే ఉంటాడు. ఈ మధ్యలో నేను ఓర్పును
ప్రేమను, పాపములను ఎత్తకుండా, ఇతరుల లోపాలను చూపకుండా, పవిత్రతగా, పరిశుద్ధతగా ఎదిగే దాకా, క్రీస్తు స్వరూపము వచ్చేదాకా, కుమారుడనైనా నన్ను ఈ శ్రమలలో ఉంచే తీరుతాడు. కొంతసేపు ఇష్టపెడతాడు, మళ్ళా ఊపుతాడు అంతే. ఖచ్చితంగా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, గాడ్ హెల్ప్ మీ లార్డ్. అంటే చెప్పండి, నేను ఎటు పోయినా శ్రమ పడుతున్నా, ఇరుక్కోను, అపాయంలో ఉన్నా నాకు ఉపాయం ఉంటుంది. చూడు ఏం చెప్తున్నాడు, నువ్వు శ్రమల గుండా అయితే పోవాల్సిందే, నీకు ఉపాయం ఇస్తా. నువ్వు శ్రమలు ఉంటాయి కానీ ఇరుక్కోవు, నేను కాపాడుతా కదా నిన్ను. 9, తరువబడతావు కానీ నీకేదో ఒక దిక్కు చూపిస్తా. నేను పడద్రోయబడతావు కానీ నువ్వు నాశనం చేయడానికి ఎవడు ఉండడు. నేను నిన్ను ఆశీర్వదించే తీరత, నిన్ను దీవించే తీరత. హల్లెలూయా. కమాన్ కమాన్ కమాన్. Proverbs 14:21. తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అందరు చెప్పండి, పొరుగువానిని కటాక్షించువాడు. చెప్పండి, పొరుగువానిని తిరస్కరించువాడు, పాపము చేసేవాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. దేవుడు ఇంకొకటి నేర్పుతాడు, పొరుగువానిని ఎప్పుడు నువ్వు తిరస్కరించకూడదు. పొరుగువాడంటే ఎవడు? మన అన్నదమ్ములు కావచ్చు, చర్చి వాళ్ళు కావచ్చు, అన్యులు కావచ్చు, నీ ఇంటి పక్కోళ్ళు కావచ్చు, ఇంటి ఎదురోళ్ళు కావచ్చు. నువ్వు ఎవరిని తిరస్కరించకూడదు. అందరూ చెప్పండి, నేను కుమారుడనైనా నాకెందుకు ఇంకా కష్టాలు ఉన్నాయనండి. మీకు ఒకటి చెప్తా చూడండి, ఇది భయంకరమైన రీజన్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఆఫ్ యువర్ సఫరింగ్. మన కష్టాలలో ప్రధాన కారణం ఇది. మనం కష్టాలలో ఉండడానికి ఆయన కుమారులమైనా కూడా ఈ మర్మాన్ని నేను విప్పి తీరాలి. ఇది చెప్పకపోతే మీరు ఇంకా కష్టాల్లో కూరుకుపోతారు. అందరు చెప్పండి, పొరుగు వానిని తిరస్కరించకూడదనండి. పెడదాం 1 John 3:16, మీకు అర్థమవుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఎంతమందికి నా మాట్లాడుతాం? అందరు చెప్పండి, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను కూడా ఇతరుల కొరకు, నా సహోదరుల కొరకు ప్రాణమిచ్చేంత హృదయం ఉండాలా? ఇది లేకపోతే ఇరుక్కుపోతావు. చూద్దాం, ఇంకా మీకు అర్థం అవుతుంది. 17, ఈ లోకపు జీవనోపాధిగా, అంటే ప్రాణం ఇచ్చేయాలన్నా చెప్తున్నాడు. అట్ట ప్రాణం ఇమ్మంటే ప్రాణం గొంతు కోసుకోమని కాదు. ఈ లోక జీవనోపాధి గలవాడవై ఉండి, అంటే నీకు అన్నం ఉంది, నీకు నీళ్ళు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది, గుడిసె అన్నీ ఉన్నాయి ఉండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అంటే నీ సహోదరుడు, నీ ఇంటి పక్కోడో, నీ ఇంటి ఎదురోడో, నువ్వు దారిలో పోతుంటే కనబడిన వ్యక్తో, వాడు అన్నం కూడా లేకుండా, నీళ్లు లేకుండా పడి ఉండడం చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? నేనేమో దేవుని కుమారుడని అంటావు, నేను పైనే ఉంటా కిందికి రాను అంటావు. నేను వాక్యము, నా దేవుడు నాకు సమస్తమును అనుగ్రహించాడు, క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరం తీర్చబడెను, ఆయన దరిద్రుడైన ధనవంతునిగా చేశాను, యేసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందితిని అని ఇంత చెప్తేవి. నువ్వు పోతాంటే నీ సహోదరుడు ఆకలితో వాడు పడిపోయి, వాడికి భోజనం, నీకేమో అన్నీ ఉన్నాయి, వాడికి అన్నం లేదు, వాళ్ళు ఎవరో మనకేం తెలుసున్నా అంటివి. వాడిని కనికరంతో కూడా చూడలేకపోతే నీ యందు నా ప్రేమ ఎలా నిలబడుతుందిరా? 18, చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఏం కావాలంటే నీకు ఆయన చెప్తున్నాడు, రే మాటలతో కాదు, నాలుకతో కాదు, క్రియలతో, సత్యముతో నేను నా సహోదరులను ప్రేమించాలంటున్నాడు. చూద్దాం, Luke 14:13. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివాండ్రను పిలువుము. ఫంక్షన్ చేస్తావా? పిలిచి అందరిని, అన్నదమ్ములందరినీ పిలిచి, బంధువులను పిలిచి, వాళ్ళని పిలిచి, ఇళ్ళని పిలిచి, అందరినీ పిలిచి కసివి. ఏం ప్రయోజనం రా? నీకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అంటున్నాడు. ఎవడన్నా పిలితే ఇది నా మాట కాదు, ఇది వాక్యం, దేవుని మాట ఇది. అట్టనే మేము ఎవరిని పిలిచిన వాళ్ళే అంత తినే వాళ్ళని పిలుచుకొచ్చుకుంటాము.
మేము అడుగు తినే వాళ్ళమే, అంతా వాళ్ళలోనే, మేము వాళ్ళలాగానే వేషం వేసుకుంటే సరిపోతుంది, అంత అడుగు తినే గుంపే మాది. బుద్ధి లేని జనం అంటారు దీన్ని. పిలుచుకో, బంధువులను పిలుచుకో, ఎవడొద్దన్నాడు? అంతా అయిపోయింది, భోజనం మిగులుతుంది ఎలాగో, పద తీసుకెళ్ళి నువ్వు నీ భార్య నీ 2 పిల్లలు వేసుకొని పోయి అందరికి పంచిరా చెప్తా ఉండేది అది. నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివాండ్రిని పిలువుము. నీవు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. దేవుని నియమం చూడాలా, వాడు మళ్ళీ తిరిగి నీకేమీ లేడు కదా, నువ్వు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు, అసలు ఈ మాట చూడయా, అసలు తెగిపోతుంది ఏడన్నా, చెప్పండి గట్టిగా. ఇలా చేస్తే ఫంక్షన్కి బంధువులను వాళ్ళని పిలిచి ఏమి రాదంట. ఎందుకంటే వాడు మళ్ళీ ఫంక్షన్కి వచ్చి మళ్ళీ నిన్ను పిలుస్తాడు అదో ఫంక్షన్కు. వీడు నీకు, నువ్వు తింటాడు నీ దగ్గర, నువ్వు పోయి వాడిని ఇంట్లో తినేస్తావు, మళ్ళీ పిలుచుకుపోయి చెప్తావు, రే న్యాయం చేయండి రా అంటావు. చదివింపులు పెట్టినందుకు ఈ 200 దగ్గర తినరా, నేను 200, వాళ్ళు 200, 400, 600, అరే తినరే బాగా తిను, అందరితో క్లోజ్ అయిపోతాదని. అందుకే చెప్తున్నాడు, నీకు ఇట్లా ఐఆమ్ సన్ ఆఫ్ గాడ్ పైనే ఉంటా, నేను సింహాసనం అది ఇది అంటావురా నాయన, నీ బుద్ధి చూస్తే ఈ వంకర బుద్ధి పోదు. ఆయన ఏమన్నా, అందుకే వాడు నీకు ప్రతి ఒక్క ఈ మాట చూడ తెగిపోతుంది. నీతిమంతుల పునరుద్ధానమందు అంటే పరలోకానికి వెళ్ళిపోతారు కదా, అందరు నీతిమంతులు పైకి వెళ్ళిపోతారు కదా, ఆ పునరుద్ధానమందు నీవేం చేస్తావు అంటే తెలుసా, ప్రత్యుపకారం పొందుతావు అంట. అంటే నీకు తీర్పు తీర్చే టైంలో ప్రవీణ్లో కొన్ని తప్పులు ఉన్నాయి, తీర్పు సమయం వచ్చింది, రే ప్రవీణ్ అన్ని తీయనరా, బుక్కు తీయనరా అన్నాడు. దేవదూతలు, ప్రభువా 1, 2, 3, 4 2 మార్కులు తగ్గినాయి, ఎట్లయినా కానీ ఇతను నరకానికే పోవాలా అని నరకానికి పంపి దొబ్బుతారు. 2 మార్కులు. మనోడు ఏంటంట, ఎప్పుడు ఫంక్షన్ చేసినా పేదోళ్ళకి పెడతాడంట. పెట్టేవాడు ఏం చేశాడంట, నీతిమంతుల పునరుద్ధానమందు ఏం 2 తగ్గినది, వాడు ఎంతమందికో భోజనాలు పెట్టాడు, తీసా 2 మార్కులు స్వర్గానికి పిలుచు. హల్లెలూయా చెప్పండి. నీతిమంతుల పునరుద్ధానమందు ప్రత్యుపకారము పొందుతామనండి. అంటే నువ్వు లాస్ట్కు చచ్చిపోయినాక తీర్పు టైంలో కూడా ఇవి నీకు గ్రేస్ మార్కులుగా తయారవుతాయంట. హల్లెలూయా. జ్ఞానము అర్థం చేసుకోవాలా, దిస్ విజ్డమ్ యు నీడ్ ఇట్. చూడండి, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుతావంట. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మీరు చూస్తే లాజరు ధనవంతుడు, ఆ మాట పెట్టండి ఒకసారి. లూక్ 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినమందు బహుగా సుఖపడుచుండువాడు. లాజర్ అనే దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. వింటున్నారమ్మా? ధనవంతుడు, లాజరు. ధనవంతుడేమో మంచి సన్నటి నార వస్త్రాలు ధరించుకొని పొద్దున్న లేచి మేడ గదిలోంచి నెమ్మదిగా ఏమన్నా కాళ్ళ నొప్పులు వస్తాయేమో దిగొచ్చి సింపుల్గా 2 వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి ఇవి తిని, నట్స్ గిట్స్ తిని బాగా జమ్మని బతికాడండి. ఈయనేమో అంతా కురుపులు కుక్కలు నాకుతుంటే ఆయన తినే బల్ల దగ్గరే ఉండేవాడంట. పాప ఎప్పుడు ఒక రొట్టి ఇచ్చిన పాప అనుకోలేదు. అరే దురదలు తగ్గుతాయని ఒక అవిల్ మాత్రం ఇచ్చింటే ఆ దురదలు తగ్గేవాడు, కొంచెం బాగుండేవాడు, అట్లీస్ట్ నీ దగ్గరే వాసన రాకుండా ఉండేది. ఒక రొట్టి ఇచ్చింటే వాడు అయ్యమ్మ మంచోడు, బంగారటోడు, నాకు ఆకలి లేకుండా ఇచ్చినాడని అనుకుంటు కదా. ఆ వాకిట్లోనే పడి ఇట్లా చూసేవాడంట. ఏదన్నా బల్ల కింద ముక్కలు పడితే ఎరుకొని తినేవాడంట. వీడు కనికరమే లేనివాడు అనమాట, దరిద్రుడు. ఏమైందో చూడండి 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకును కొనిపోబడాను. ఎక్కడ ఆనుకున్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అబ్రహాం ఏడున్నాడు? కుమారుని సింహాసనం మీద ఉన్నాడు. కుమారుడు ఏడున్నాడు? తండ్రి సింహాసనం మీద. ఇప్పుడు మొత్తం మీద ఏడున్నాడు? తండ్రి సింహాసనం మీద కూర్చొని అబ్రహాము రొమ్ముకి ఇట్లా ఆనుకొని విశ్రాంతి పొందుతా అంటే ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఏమయ్యాడంట? 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, ఆలకించండి, నువ్వు ఈడ ఎవరిని బాధ పెట్టినావో నరకంలో నుండి వాడు సుఖపడడం అయితే నువ్వు తప్పక చూడాల్సిందే. ఎవరిని వేధించినావో మాటలతో అని 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 గుచ్చి 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 వాడి రక్తం స్రావిస్తా అంటే నీ మనసు తృప్తి పడిందో తప్పక
వచ్చాక నువ్వు నరకంలో నుంచి వాడు సుఖపడేది చూడాల్సిందే, తప్పదు. అది భర్త అయినా, అది భార్య అయినా. ఇంటెన్షనలీ ఇఫ్ యు బాదర్ సమ్వన్, దిస్ ఈజ్ యువర్ పనిష్మెంట్. ఎవరిదైనా తప్పు దొరికితే మాకై మేకై కూర్చొని అని బాకుతో వేసి పొడిసావా దొరికిందని, బిడ్డ కాసుకో. ఇది అర్థం చేసుకోవాలా. అత్త రాష్ట్ర రుబ్బుతా, రుబ్బు 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 రుబ్బు. సమయం వస్తుంది, నువ్వు రుబ్బి 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 నిన్ను దెయ్యాలు రుబ్బుతుంటాయి, నువ్వు చూస్తా ఉండాలి ఆ పాప సుఖపడేది. బీ కేర్ఫుల్. చూడండి, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. కేకవేసిన ఏమంటున్నాడంట, ఆ లాజరును పంపయ్యా, ఆయన చిటికి నీళ్ళు వద్ద నీళ్ళల్లో ముంచి నా నేలకి మీద ఒక్క సుక్క నీళ్ళు పోయమనయ్యా. ఎవరిని బాధించితివో, ఎవరిని వేధించితివో, దొరికారు కదా అని వారిని పట్టుకొని వేధించి వారి కన్నీళ్ళ కారణమవుతావో, వాళ్ళ చిటికల వేలు సహాయం అయినా దొరుకుతుంది ఎవరిని వేచి ఉండాలా. దేవునికి అంత బాధది. ఇప్పుడు ఈ నరకానికి ఎందుకు పోయాడంటావు ఈ ధనవంతుడు? ఆ లాజరుకు రొట్టిచ్చింటే పోయేవాడా? చెప్పండి గట్టిగా. నరకము దేంతో డిసైడ్ చేయబడుతుంది ఇక్కడైతే ఈ స్టోరీలో? వాడు ఒక రొట్టె ఇచ్చినాడా ఈ లేదా అనే దాంతో డిసైడ్ అవుతుంది. చూడు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది. నువ్వు లేని వాడిని కనికరంతో చూసినావా లేదా అనే దాని మీద నీకు నరకమా పరలోకమా డిసైడ్ అవుతుంది. అందరూ నేను కుమారుడనేనంటావు, పైనే ఉంటానంటావు, సిల్లి గవ్వ లేవు, బయటికి ఇస్తే పోతాదేమంటావు, నాకే లేదన్నా నేనేమి ఇచ్చేదంటావు. ఓయ్ ఏముంది అది? 2 అంగీలు ఉన్నాయి, వాక్యంలో ఉంటుంది. 2 అంగీలు ఉన్నాయా? వాడు వచ్చి అందరండి 20 అంగీలు ఉన్నప్పుడు కాదనండి. ఆ వచనం పెట్టు, లూక్ 3:11. అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. అందరు చెప్పండి, ఉండవే 2 అంగీలనండి. 20 అంగీలు అని అడగట్లా, 2 అంగీలు ఉన్నాయి, నాకు ఒక అంగీ ఇమ్మంటున్నాడంటే ఏం చేయాలంట? ఇచ్చేయాలంట. ఎవడైనా వచ్చి, అది కొంతమంది ఉంటారు, కొన్ని గుంపులు ఉంటాయి, కావాలని డబ్బులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేసి ఆ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అన్న డబ్బులే అంటూ ఉంటారు. నువ్వు చూసుకోవాలా, నీకు పరిశుద్ధాత్మ లోపల ఉండేది దేనికి, ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, ఏది కరెక్ట్ ఏది తప్పని నీకు తప్పకుండా దేవుడు చెప్తాడు. ఇచ్చే మనసు. అందుకే నేను ఎవరికి ఇచ్చే సందర్భం దొరుకుతుందా అని ఇప్పుడు వెయిట్ చేయాలా, ఆ మనసు ఉండాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అండర్స్టాండ్ దిస్ వాట్ ఐఎమ్ టాకింగ్. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి, నీకన్నా 2 ఉండేవానికి ఏం లేదు కదా, తీసి ఇచ్చే ఒకటి, నువ్వు ఒకటి వాడు ఒకటి వేసుకోండి తుక్కోండి అంటోంది వాక్యం. చెప్పండి, ఇలాంటి హృదయం లేనివాడా దేవుని కుమారుడవైనా ఈ భూమి మీద నీకు శ్రమలు తప్పవు, నిన్ను శుద్ధీకరిస్తానే ఉంటాడు, నీకు తిప్పలు తప్పవు. ఎందుకే చెప్తాను, గో నెల నెల లేక వారం వారం లేక వీలైతే రోజు గో అండ్ డూ ద చారిటీ. తప్పక చారిటీ. లేదు అన్నావా విమానం మొత్తం మోగిపోద్ది అంతే. నాకే లేదు, నాకే లేదు, నాకే లేదు, నీకేది ఉండదు. నీకు కడుపుకి ఇంత దించుకున్నావు కదా రాత్రికి, ఇంత తీసింటే ఏమి? నీ గన కావాల్సి వస్తే ఎటు నుంచైనా వస్తుంది లెక్క, పుట్టుకొస్తుంది. ఆ వారం నుంచి ఈ వారం నుంచి అందరికీ. వానికి ఏదన్నా ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా, లేదంటే పేదోనికి ఇవ్వాలంటే ఏడుంది. కానీ వాక్యం ఏముంటుందో చూడండి, యూ హ్యావ్ టు గివ్ టు ద పూర్. నిజమైన ఉపవాసం ఏమంటాడు, అది కూడా పెట్టాలి అన్న. నేను ఒప్పుకోను ఈరోజు. క్రీమా సేక్రెహాన్ డెగ్రహెటే. ఐజాయా 58:6, యెషయా గ్రంథం 58:6. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడే వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అందరు పలకండి, అలాగు నేను చేసిన ఎడలా నా వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, నాకు అనారోగ్యం వస్తే స్వస్థత నాకు శీఘ్రముగా లభించును, నా నీతి నా ముందర నడుచును, యెహోవా మహిమ
నా సైన్యపు వెనకటి భాగమును కావలి ఉండును. చెప్పండి, నేను పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నేను మొరపెట్టగా ఆయన నేనున్నానను. హల్లెలూయా. చెప్పండి, అక్కడ ఈ వచనం వేరేలా ఉంది. ఇతరులు బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరి. ఇందాక ఇవన్నీ వచ్చినాయి చూడండి, ఇందులో వేలు పెట్టి తప్పులు చూపి చెడ్డ దానిని మాట్లాడుట నీవు మానిన ఎడల ఏమంట 10 ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన చెప్పు. చీకటిలోనైనా నా వెలుగు ప్రకాశించును, అంధకారము కూడా నాకు మధ్యాహ్నము వలె ఉండును. ఇది నేర్చుకునేదాకా నువ్వు కుమారుడవైనా నీకు తిప్పలు తప్పవు. నువ్వు నేర్చుకునేదాకా అందరు చెప్పండి, కుమారుల బాధల రహస్యం అనండి. ఎందుకు కుమారుడైనా బాధలు పడతామంటే దీనికే ఏలెత్తి చూపొద్దు, ట్రెడిషన్లో ఉండొద్దు, ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. కుమారునిలా ఉండడం నేర్చుకో, డిగ్నిఫైడ్గా నేర్చుకో. వాక్యానికి మడత మచ్చ కలంకం లేకుండా నిన్ను ట్రైన్ చేస్తూ ఉంటాడు ఆయన. ఓర్పు నేర్చుకో. అగ్నిలో పుటం వేస్తాడు, శ్రమల్లో కూడా నిలబడు. వెయిట్ చేయి. అంగా జవాబు రాలేదని తత్రపాటు పడద్దు. వెయిట్ చేయి. వెయిట్ ఫర్ ఇనఫ్ టైం. ఎవరిని బాధ పెట్టద్దు. ఈరోజు ఐఎమ్ ఆల్సో మై సెల్ఫ్ ఐఎమ్ టేకింగ్ ఎ డెసిషన్. నేను ఎవరిని వాళ్ళ నుంచి బాధపరచకూడదని మరొక్కసారి పునర్నిర్ణయం తీసుకుంటున్నాను. నేను ఎవరిని పళ్ళెత్తి మాట కూడా మాట్లాడకూడదని, ఇతరులను అఘోరపరిచేలా, బాధించేలా, నొప్పించేలా, ఒక్కరిని కూడా వాళ్ళ నుంచి మాట్లాడకూడదని నేను మళ్ళా సమర్పించుకుంటున్నాను. ఇతరులను నొప్పించేలా, గాయపరిచేలా మాట్లాడకూడదు. అందరు చెప్పండి, మాటలైనా, క్రియలైనా, ఆలోచనలైనా చేయకూడదు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. ప్రార్థన. పరలోకమందున తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎవరెవరైతే ఇవాళ ఈ వర్తమానాన్ని విని నాయన నీ నుంచి వచ్చే నీ మాటను గుర్తించి గమనించి ప్రభువా ఈ మాటలన్నీ అంగీకరించారు, శ్రమల, బాధల, వేదనల, కష్టాల దారుల్లో మమ్మల్ని నీవు నడిపిస్తావు. ఎందుకంటే మాలో ఓర్పును, వినయాన్ని, దీన మనస్సును, అయ్యా నీకు నచ్చినట్ల బ్రతికే గుణాన్ని, మాలో మచ్చ, డాగు, ముడత, కలంకము లేకుండా మమ్మల్ని శుద్ధ సువర్ణములా మార్చే నిమిత్తము నీవు మమ్మల్ని శ్రమ గుండా తీసుకెళ్తావు. ఈ శ్రమలు, బాధలు నాయన మేము ఇతరులలోని లోపాలు చూపకుండా ఉండేలాగా మమ్మల్ని లేవనెత్తుతావు. అయ్యా మాలో ఎప్పుడు కంప్లైనింగ్ స్పిరిట్ లేకుండా, అంటే ఈ లోపం, ఆ లోపం, వాళ్ళలో ఈ తప్పులు, వాళ్ళిలా వీళ్ళిలా అనే ఈ స్వభావాల్లో నుంచి మమ్మల్ని బయటికి తీస్తావు తండ్రి. నాయన ట్రెడిషన్లో నుంచి, ముఖ్యంగా నాయన ఈ మతానుసార పద్ధతుల్లోంచి నాయన మత కార్యకలాపాలు, మత నియమాలు, మంచి రోజులు, చెడ్డ రోజులు, ఇంకా లోకం వంటి పద్ధతుల్లోకి పోకుండా మమ్మల్ని బయటికి తీస్తావు. అప్పుడు కానీ మమ్మల్ని ఈ బాధలు, ఈ శ్రమలు విడిచిపెట్టవు. అప్పుడు కానీ నీ స్వరూపం మాలో కనబడదు, నీ శక్తి మాలో కనబడదని ఇవాళ మీరు మీ వాక్యము ద్వారా మాతో బోధించారు తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నా సంఘంలో ఎవరెవరైతే ఏ వేదనల గుండా అయితే వెళుతున్నారో వారందరినీ అట్టి వేదన నుంచి విడిపించమని, అట్టి శ్రమల నుంచి విడిపించి కాపాడమని, ప్రతి సమస్య నుండి తప్పించి రక్షించమని ప్రభువా, ఎట్టి వ్యాధి గలవారైనా తండ్రి, తల నుంచి అరికాలి వరకు ఎట్టి వ్యాధి గలవారైనను వారిని ముట్టి స్వస్థపరచమని, ఎట్టి వేదనైనా సాక్ష్యముగా మార్చమని, ప్రతి బాధ, ప్రతి భయాన్ని సాక్ష్యముగా మార్చి మహిమ పొందమని, మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకే చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలీయులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.